అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాంబిక. మేము చీరాల్లో ఉంటాము. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనం మిలారప్ప గారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. నిన్నటి రోజున ఎంతవరకు జరిగిందంటే, మిలారప్ప గారి గురించి వాళ్ళ చెల్లెలకి తన అన్న బతికే ఉన్నాడనే విషయం తెలుస్తుందన్నమాట. అంతవరకు నిన్న మనకి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మిగిలింది తెలుసుకుందామండి. ఇప్పుడు అక్కడ ఆ కొండ కింద ఒక రచ్చబండ దగ్గర ఈ మిలారేప గారి దగ్గర పాట విన్న ఒక అతను ఆ పాట పాడుతుంటే, ఆ సమయానికి అక్కడ భిక్షాటన కోసం వచ్చినటువంటి మిలారేప గారి చెల్లెలైనటువంటి పేట ఏంటంటే, ఈ పాటలు ఎవరు పాడారో కానీ ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అయి ఉంటాడని చెప్పి అంటదంట ఆవిడ. అతనేమో అవును, అతను మీ అన్నేను, ఎవరో కాదు, కానీ చాలా హీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి ఎగతాళిగా నవ్వుతాడంట అక్కడ ఉన్న ఒక అతను. ఈమేంటంటే, ఎందుకు, మేము ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి ఉన్నాము, మమ్మల్ని చూసి నీకెలా నవ్వుబుద్ధవుతుందని బాధపడుతూ ఉంటుందంట. అదే సమయంలో అక్కడికి జేసీ అనే అమ్మాయి, మిలారేప గారితో నిశ్చితార్థం జరిగిన అమ్మాయి అన్నమాట. తను వచ్చి బాధపడమాకు, వీళ్ళు ఎగతాళి చేసింది నిన్ను కాదు కదా, నీ సోదరుడిని తోపగాని చూసి నవ్వుతున్నారు అని చెప్పి ఆవిడకి ఒక ఆశ్చర్యము, సంతోషము అన్నీ వస్తాయి. ఏంటి, నిజంగానే మా అన్నయ్య బతికే ఉన్నాడా, నువ్వు చూసావా అనేసి. అవును, కొన్ని నెలల క్రితం నేను ఒక గుహలో చూశాను మీ అన్నయ్యని. మరి ఇప్పుడు అదే గుహలో ఉన్నాడో లేదో నాకైతే తెలియదు. ఇవాళ నువ్వు వెళ్ళి చూసిరా, మీ అన్నయ్య గనక అక్కడ ఉంటే గనక రేపు మరలా మన ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్తుందన్నమాట జేసే పేటాతోటి. సరే, ఇంకా ఆమె సంతోషం పట్టలేక ఏంటంటే, ఒక సంచి నిండుగా ఆ బార్లీ పిండిని, బీరు అన్ని తీసుకొని వాళ్ళ అన్నయ్య దగ్గరికి, ఆ గుహ దగ్గరికి వెళ్తుందన్నమాట. వెళ్ళేసరికి ఏంటంటే, ఇక్కడ మిలారేప గారి మాటల్లోనే మనం విందాము. అయితే నన్ను చూసి ఆమె భయపడిపోయింది. నా శరీరమంతా అస్థిపంజరమై ఎముకలన్నీ బయటకు వచ్చాయి. కన్నుగుడ్లు లోపలికి పీక్కుపోయాయి. చర్మమంతా కొంత నీలంగాను, కొంత ఆకుపచ్చ రంగుగాను తయారైంది. కండలన్నీ పూర్తిగా కరిగిపోయాయి. నెత్తి మీద వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. నా అవయవాలన్నీ కూడా అగ్గిపుల్లల్లాగా అయిపోయాయి. ఇలా ఉన్న నన్ను చూసి పేట భయపడటం సహజమే. ఆమె మొదట నేనొక రకమైన దెయ్యాన్ని అనుకున్నది. తర్వాత ఆమెకి నేను ఆహారం లేక మాడిపోవటం గురించి ఉన్న సంగతిని గుర్తించింది. ధైర్యం చేసి నా దగ్గరకు వచ్చి, "నీవు మనిషివా, దెయ్యానివా?" అని అడిగింది. అప్పుడతను, "నేను నీ అన్నయ్యని, మిలా తోపగాని" అని చెప్పి చెప్తాడనమాట. ఆమె గొంతు వినిన తర్వాత ఇతను నిజంగానే మా అన్నయ్య అనేసి గుర్తుపట్టేసి పెద్దగా ఏడ్చేసిందంట. "అన్నా, ఏంటి ఇలా అయిపోయావు నువ్వు" అనేసి. ముందల వెంటనే స్పృహ తప్పి పడిపోయిందంట. ఆ తర్వాత స్పృహ వచ్చిన తర్వాత ఏంటంటే, ఇతను ఎట్లాగో కష్టపడి ఆమెకి స్పృహ రప్పించాడంట. ఆ తర్వాత ఏంటంటే, ఇతని మోకాళ్ళ మీద ఆమె తలపెట్టుకొని చాలా సేపు ఏడుస్తానే ఉన్నదంట. "అన్న, నిన్ను చూడాలని తపిస్తూనే అమ్మ చనిపోయింది. అప్పుడు మనల్ని ఆదరించడానికి ఎవరు దగ్గరికి రాలేదు. అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండలేకపోయాను. తగిన జీవనోపాధి లేక దూర ప్రాంతాలకు వెళ్లి భిక్షాటన చేసుకుంటున్నాను. అసలు నువ్వు ఈ పాటికి చనిపోయే ఉంటావనుకున్నాను. నువ్విప్పుడు జీవించి ఉన్నా కానీ, ఇంత హీనమైన స్థితిలో నిన్ను చూసినందుకు నాకు చాలా బాధగా ఉందని" చెప్పి తను ఏడ్చిందంట. ఇంకా నా దురదృష్టం ఎలా ఉందంటే, నేను ఎక్కడికి పోయినా అది నన్ను వెంటాడుతూనే ఉంటుందని నాకు తెలుసు. అసలు నాకన్నా దుఃఖంలో ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, ఇన్ని సంవత్సరాల నుంచి తల్లి చనిపోయిన తర్వాత అన్న గూడా లేకపోయేసరికి ఆవిడ పడిన బాధలన్నీ కూడా ఏకరువు పెట్టుకుందంట తన అన్న దగ్గర. "ఈ విధంగా జరిగింది. నాకు ఇన్ని కష్టాలు పడ్డాను. ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. మనం ఎలాంటి కుటుంబంలో ఉన్నాము, ఎలాంటి స్థితికొచ్చాను నేను చూడనేసి" చాలా 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 సేపు ఇంకా అట్లా ఏడుస్తూనే ఉందంట ఆవిడ తన కష్టాలన్నీ చెప్పుకుంటూ. ఆమెను ఊరడించడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఆమె పడుతున్న వేదనకి నా హృదయం కుమిలిపోయి, మళ్ళీ నా భావాలన్నీ పాట రూపంలో వ్యక్తం చేశాను. లౌకికంగా తన శరీరానికి అన్ని సుఖాలు కావాలని ఆమె కోరుకోవటానికి, ముక్తి పొందాలనే నా కోరికకు గల వ్యత్యాసాన్ని ఆమె మనసుకి హత్తుకునేలా చెప్పాడంట. "నీవనుకుంటున్నావు,
అవి ఆ సుఖాలన్నీ మనకుంటే బాగుండేదని, ఆ ఇల్లు, బంగ్లా, పొలాలు అన్నీ ఉంటే, కానీ నాకు ఇలాంటి జీవితమే నచ్చింది. నీకు నాకు ఉన్న తేడా ఇదే. నేను అంతకంటే బేదరికంగా, హీనంగానే ఉన్నాను కానీ, అదే స్థితిని నేను సంతోషంగా అనుభవిస్తున్నాను. దాన్ని నువ్వు దుఃఖంగా భావిస్తున్నావు అని చెప్పాడంట వాళ్ళ చెల్లెలితోటి. అతీతమైన జ్ఞానాన్ని నేను పొందే వరకు నా శరీరం నిలిచి ఉండటానికి సరిపడే ఆహారము నాకు ప్రకృతి ఇస్తూనే ఉన్నది. నాకైతే ఆహారానికేమి కొరత లేదని కూడా చెప్పారంట. అంటే ఇప్పుడు పచ్చి గడ్డి గాని, పూల మొక్కలు గాని అవన్నీ ఉడకబెట్టుకొని తింటున్నారు కదా! నేను జీవించి ఉండడానికి ఎంతైతే నాకు కావాలో అంత ఆహారాన్ని నాకు ప్రకృతి ఇస్తూనే ఉంది. నాకైతే దేనికి కొరత లేదు. నా గురించి నువ్వు బాధపడవద్దని చెప్పాడంట వాళ్ళ చెల్లెలతోటి. ఇంత కష్టపడి నేను జీవించినందుకు ఫలితంగా మరుజన్మలో నేను జన్మించటమే బుద్ధునిగా జన్మిస్తాను అని పాట రూపంలో తెలియజేశారంట తన యొక్క ఆలోచన విధానాన్ని. ఆమె అన్నదంట, "నువ్వు చెప్పిందంతా సత్యమే అయితే నిజంగా ఆనందించాల్సిన విషయమే. కానీ ఈ విషయంలో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. నువ్వు చెప్పింది నిజమే అయితే మరి భక్తులైన వారంతా కూడా ఇంత కష్టపడి సాధన చేయాల్సిందేనా?" అని అడిగిందంట. నేను చూచినంతలో చాలా మంది గురువులు ఏ విధంగా ఉన్నారంటే, చాలా దర్జాగా జీవిస్తున్నారు వాళ్ళందరూ అని చెప్పిందంట. నీ అంత వైరాగ్యంతో బాధలు పడుతూ తపస్సు చేస్తున్న వాళ్ళని నేనింతవరకు ఎవరిని చూడలేదు. నీ మార్గమే సరి అయినదని ఎట్లా గుర్తు? సరి అయినదే అయితే గనక అందరూ దీన్నే అనుసరించాలి కదా! మరి అందరూ ఎందుకు నీలాగా ఉండలేకపోతున్నారు? నువ్వే కరెక్ట్ అయితే మరి నువ్వొక్కడివే ఇదే దారిలో ఎందుకున్నావు? మరి వాళ్ళందరూ తప్పైతే వాళ్ళందరూ అదే దారిలో ఎందుకున్నారు? అని అడిగిందంట. అని ఆహారాన్ని, పానీయాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయిందంట. ఆ ఆహారం తీసుకుంటే ఇతనికెంతో సంతోషమేసింది. ఆనాటి రాత్రి నా శరీరంలోకి కొత్త శక్తి రావటం వలన మామూలు కంటే ఎక్కువ తీవ్రంగా ధ్యానానికి అంకితం కాగలిగాను. కానీ తెల్లవారేసరికి నా మనసు ఆధీనం తప్పింది. మరొకసారి లౌకిక సుఖాలను చవిచూస్తే బాగుండునని శరీరం పోరు చేయసాగింది. ఆ కోరిక ఎంత తీవ్రంగా అనిపించిందంటే దానిని అణుచుకునేసరికి నాకు శారీరకంగా చాలా బాధ కలిగింది. అలా మనసు కోరికలపై తప్పిస్తున్నప్పుడు ఎంత ప్రయత్నించినా గాని, ధ్యాన సమయంలో మనసు పెట్టడానికి నాకసలు కుదరనే లేదు అని చెప్పారనమాట. కొద్ది రోజుల తర్వాత నాకు నిశ్చితార్థం చేసిన జేసే పేటాను వెంట పెట్టుకొని మళ్ళీ నా దగ్గరికొచ్చింది. ఈసారి వాళ్ళు చక్కగా వండిన మాంసాన్ని, వెన్నను, కొంత బీరును, పిండిని, తినుబండారాలు అంటే మసాలా దట్టించినటువంటి ఆహార పదార్థాలు అన్నీ తీసుకొని వచ్చారంట. అయితే అదే సమయానికేంటంటే ఇతనికి అక్కడ ఒక నీళ్ళ చెరువు ఒకటి కనిపించి దాని చుట్టూ పూల మొక్కలు అవన్నీ ఉన్నాయి గదా! ఆ నీళ్ళ చెరువు దగ్గరికి మంచినీళ్ళ కోసం అని వెళ్తూ ఉన్నారంట. ఆ సమయంలో నేను పూర్తి నగ్నంగా ఉన్నాను. నగ్నంగా ఉన్న నా కంట పడ్డందుకు వాళ్ళెంతో సిగ్గుపడ్డారు. నా దారిద్ర్యాన్ని చూసి వాళ్ళు ఏడ్చారు. కొంచెం బీరు తాగుతూ ఉండగా పేట ఇలా అన్నది. "అన్నా ఎలా చూసినా గాని నువ్వు మానవ మాతృడిలాగా కనిపించట్లేదు. ఏ పని చేయకపోయినా కనీసం భిక్ష అయినా చేసుకోవాల్సింది. అడుక్కోవడానికైనా సరే, నీ శరీరాన్ని కప్పుకోవడానికి ఒక గుడ్డ ఏమైనా ఎక్కడైనా అడిగి తెచ్చి పెడతాను. నేనైనా గాని భిక్ష ఎత్తుకోనని" చెప్పి వెళ్ళిపోయిందంట. తర్వాత ఆవిడేంటంటే ఎట్లైనా సరే నువ్వు భిక్ష చేసుకోవాలి అని చెప్పి నేను ఒక గుడ్డ పేల కన్నా తీసుకొస్తాను నీకెక్కడన్నా అని అన్నదంట. అప్పుడు ఇతనేమన్నారంటే, మృత్యువు ఏ క్షణానైనా నన్ను కబళిస్తుందన్న సంగతి మనసుకు బాగా నాటుకుంది. కనుక భిక్షకు వెళ్ళటం వలన ఖర్చయ్యే కాలాన్ని కూడా వృధా చేసుకోవటం అనవసరము. నా ఆహారం కోసము నేను బిచ్చమెత్తడానికి ఊర్లోకి తిరిగితే ఒక గంట, 2 గంటలు అది కూడా నేను నా ధ్యానానికి ఉపయోగించుకుంటే నేను బాగుపడతాను. లేదంటే నేను ఆ కాలాన్ని గూడా వృధా చేసిన వాడినవుతాను. ఎప్పుడైనా మరణం అనేది మనకు తప్పదు గాబట్టి, ఆమ ఇవా ఇవాళ గాకపోతే రేపైనా మరణిస్తాము. దానికోసమని నేను ఆహారం కోసం పాటుపడి భిక్షెత్తుకోవాలని నేను అనుకోవట్లేదు. ఆ సమయాన్ని గూడా నేను ధ్యానానికే కేటాయించుకుంటానని చెప్పారంట. ఒకవేళ నేను చనిపోయినప్పటికీ, నేను సత్యమైన జ్ఞానాన్ని ప్రయత్నిస్తూనే మరణిస్తాను కనుక, నాకదే 10,000. పండుగలు, పబ్బాలు, దీక్షలు పేరిట విలువైన దుస్తులు ధరించి, రకరకాల పిండి వంటలు చేసుకొని తింటూ, మధురమైన పానీయాలు తాగుతూ, అదంతా మతమని, ఆధ్యాత్మికమని
వ్యామోహం గల వారందరినీ చూచి అటువంటి జీవితంలో నాకు తృప్తి కలగదనుకున్నాను. వీటన్నిటి కోసము హృదయంలో గల భక్తిని వ్యయపరుచుకోవాల్సి వస్తుంది. కనుక నా దగ్గరకు మీరు రాను వద్దు, ఆ బట్టలు తేనూ వద్దు. భిక్ష చేసుకోమని మీరిచ్చిన సలహాకు నేను కించిత్తు కూడా పాటించను అని చెప్పారంట. ఇప్పుడు మనమందరం కూడా ఒక్కొక్క పండుగొస్తే ఒక్కొక్క రకమైనటువంటి పిండి వంటలు చేసుకుంటాము. ఒక్కొక్క రకమైన ఆచారాలు పాటిస్తాము. మిలరప్ప గారు ఏమంటున్నారంటే, ఆ పిండి వంటలు చేసుకొని తినేది మనమేను, ఆ ఆచారాలు పాటించేది మనమేను. వాటన్నిటిని దాన్ని మనము ఆధ్యాత్మికం అని ఎప్పుడు అనుకోకూడదు. అది నిజమైన సాధన కాదు. మన మనసుని తృప్తిపరచుకోవడం కోసమే అదేదైనా కానీ. అలాంటి వాటి పట్ల నాకు నమ్మకం లేదు. కాబట్టి మీరు నా కోసం బట్టలు గాని ఏమి తేవద్దు. నన్ను భిక్ష ఎత్తుకోమని చెప్పనివ్వద్దు అనన్నారంట. అప్పుడు పేట అన్నదంట, అసలు నీకు తృప్తి అంటూ ఉంటే ఎలా కలుగుతుంది? చూడబోతే నువ్వున్న స్థితి కంటే కూడా హీనమైన స్థితిని పొందాలని ఇంకా తీవ్రమైనటువంటి ఆశతో ఉన్నట్లున్నావు. తపస్సుతో ఇలా శుష్కింపజేసుకున్న నీ శరీరాన్ని ఇంతకంటే కఠోరంగా శుష్కింపజేయటానికి కారణమేమిటా అని వెతుకుతున్నట్లుగా కనిపిస్తున్నావు. లేకపోతే నీ తెలివంతా ఉపయోగించి ఇంతకంటే చేతగాక ఇంతటితో ఊరుకున్నట్లు కనిపిస్తుంది నీ మాటలు వింటుంటే అనిందంట. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, తన అన్నకి సంపాదించడం చేతగాక, పని చేయటం చేతగాక, ఇలా ధ్యానం అనే ముసుగులో ఉన్నావు నువ్వు. దీన్నే నువ్వు ఆధ్యాత్మికత అనుకుంటున్నావు అని చెప్పి మాట్లాడిందంట ఇతన్ని. నీకు సంపాదించడం అనేది నీకు చేత కాదు. అందుకే నువ్వు ఒక మూలన కూర్చొని ఎవరికి దూరంగా, అందరికి దూరంగా ఉండి, దానికి నువ్వు ధ్యానం అనే ముసుగు వేసుకున్నావు అని చెప్పి చెప్పిందంట. దానికి మిలారెప్ప గారన్నారంట, ఇప్పటి నా పరిస్థితి కంటే ఇంకా హీనంగా ఉండే జీవిత స్థాయిలు ఇంకా 3 రకాలున్నాయి. వాటిల్లో ఒకటి జంతు లోకము, 2 దయ్యాల లోకము, మూడవది నరకము. ఈ మూడు ఈ ఈ 3 కూడా నా స్థితి కంటే బాధాకరమైనవి కాబట్టి, నాకంటే ఇంకా బాధలు పడే జీవులు చాలా మందే ఉన్నారు. నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు జీవిస్తున్న మానవులందరూ ఈ మూడింట్లో దేన్నో ఒకదాన్ని పొందాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు అందరూ లౌకికంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అనుకుంటూనే పాపకర్మలు మూటగట్టుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ నరకం పోవటానికి వాళ్ళ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లేదా చెడు కర్మలు చేసి చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారటానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లేదా ఇంకా హీనమైనటువంటి జీవితాన్ని గడిపి మరలా జంతు జన్మకి ఎలా వెళ్ళాలనే మీరే శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు గాని, నేను ఇంతకంటే హీనంగా వెళ్ళటానికి నేనేమి నా శాయశక్తిలో ప్రయత్నించడం లేదు. నేను ఇంకా ఇంతకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నీ ఆలోచన విధానమే తప్పుగా ఉందని చెప్పారంట వాళ్ళ చెల్లెలతోటి. సరే వాళ్ళ చెల్లెలన్నదంటే ఇతను పాడిన పాటలన్నీ వినేసి అందరూ ఎవరైనా మాటల వరకే చెప్తారు. కానీ నువ్వు మాత్రం వాటిని చక్కగా ఆచరిస్తున్నావనేసి మెచ్చుకుందంట వాళ్ళ అన్నయ్యని. కానీ నువ్వు ఇలాగా నగ్నంగా ఉండటం గాని, పస్తులుండటం గాని నేను చూడలేను, భరించలేను. నేను తెస్తానన్న ఆ గుడ్డ పేలికల కోసము నా శాయశక్తిలా ప్రయత్నించి తప్పక తీసుకువస్తాను. నీకు సరిపడినంత బట్టలు, ఆహారము నేను వచ్చినంత వరకి కూడా ఒకవే ఒకవేళ ఈ లోపల నువ్వు గనక మరణించకుండా ఉంటే, ఆహారం లేదు గాబట్టి నీకు చూడటానికి ఇంత హీనంగా ఉన్నావు గాబట్టి, నాకు అవన్నీ దొరకాలి. దొరికి నీ దాకా తీసుకొచ్చేసరికి నువ్వు గనక మరణించకుండా ఉంటే, నేను అవి తప్పక నీకు తెచ్చిస్తానని జెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట. అయితే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళిద్దరూ వస్తూ మాంసాహారము, చక్కగా మసాలా వేసినటువంటి ఆహార పదార్థాలు, తినుబండారాలు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు గదా! వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆహారాన్ని స్వీకరించారంట. నా దురదృష్టం వలన నాకు వారు తెచ్చిన ఆ పౌష్టికాహారం తినేసరికి నా శరీరంలో బాధలు పెరిగాయి. అంటే కోరికలు పెరిగాయంట అతనికి ఇంకా. వాటిని నిగ్రహించుకోవటము చాలా కష్టమైంది. అంటే అతనికి ఇప్పుడు శరీరంలో సత్తువ వచ్చేసరికి వివాహానికి సంబంధించిన కోరికలు కలిగినాయి అతనికి. శారీరక పరమైనటువంటి సుఖాలు పొందాలనేటువంటి కోరిక కలిగిందంట. అది నా మనసులో ఎంత సంచలనం వచ్చిందంటే, ఇక ధ్యానం నా వల్ల కాలేదు. అటువంటి విషమ పరిస్థితుల్లో నా గురువుగారు ఇచ్చినటువంటి ఆ కాగితాన్ని తెరిచి చూసే సమయం వచ్చిందనేసి, ముక్తి పందాన్ని సాధిస్తానని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొని
ఒకవేళ నేను ముక్తి పొందాలి అనేసి ఈ మార్గానికి వచ్చాను. మనస్ఫూర్తిగా నిశ్చయించుకున్నాను. కానీ ఇప్పుడు మధ్యలోకి నాకు మళ్ళా శారీరక సుఖాల కోసం నేను వెనక్కి వెళ్ళానంటే ఎంతో ప్రమాదంలో పడతాను నేను. నా జీవితమంతా ఇంతవరకు నేను చేసిన సాధన మొత్తం వ్యర్థమైపోతుందనేసి అతను చాలా భయపడిపోయాడంట. భయపడిపోయి ఇంకా ఆ పేపరు గురువుగారు ఒక పేపర్ ఇచ్చారు కదా! సీల్ వేసి అది తెరిచి చూసే సమయం ఆసన్నమైంది నాకిప్పుడు. ఇప్పుడు గనుక నేను ఆ పేపర్ చూడకపోతే ఆ గురువుగారు నా జీవితంలో రాబోయే పెను ప్రమాదం ఇదే అయ్యుంటది అనుకోని ఆ పేపర్ తీసి చూసారంట. తీరా ఆ కాగితాన్ని తెరిచి చూసేసరికి అందులో నాకున్న సమస్యకు పరిష్కారం ఉన్నది. నాకు ఈ ధ్యాన స్థితి కుదరకుండా ఎందుకు పోతున్నదో, దానికి నేను ఏ విధంగా చికిత్స చేసుకోవాలో వివరించి ఉంది. నాకు ప్రమాదంగా ఉన్న ఆ పరిస్థితిని నా ధ్యానానికి సహకారిగా ఎలా మార్చుకోవాలో కూడా అందులో రాసి ఉంది. అంతేకాకుండా ఇటువంటి ఆధ్యాత్మిక స్థితికి వచ్చాక సాదాగా ఉండే పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని, అది తీసుకోకపోవటమే నేనింత బాధలు పడటానికి కారణమని అందులో రాసి ఉంది. అంటే ఆహ్, ఇ ఇవి ఉప్పు, కారం, మసాలాలు ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్లే నాకీరోజు ఈ కష్టం వచ్చింది. అలా కాకుండా నేను పుష్టికరమైనటువంటి సాత్విక ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం అంటారు కదా! అలాంటి ఆహారం తీసుకోవాలి. యోగంలో ఉండేవాళ్ళు ఎవరైనా, ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా గాని, అది పుష్టిగా ఉండాలి. శరీరానికి బలాన్నివ్వాలి. సాత్వికమైన ఆహారం అయి ఉండాలనేసి ఆ కాగితంలో రాసుందంట. నేను చేసిన తీవ్రమైనటువంటి నిష్టలతో కూడిన ధ్యానమంతా నా శరీర తత్వాన్ని పూర్తిగా మార్చివేసిందని, ఆ వచ్చిన మార్పు సక్రమంగా రీతిలో పూర్తిగా రాకుండా ఉండటానికి కారణం సరైన ఆహారం లేకపోవటం అని కూడా అందులో రాసి ఉంది. ఇతనైతే చాలా తీవ్రంగా సాధన చేశారు కదా! కానీ ఏం జరిగిందంటే హ్మ్. సరైన ఆహారం తీసుకోలేదు. పౌష్టికాహారం గూడా తీసుకోలేదతను. పౌష్టికాహారం లోపం గూడా ఇన్ని రోజులు అతనికి ఇన్ని శరీరం సృష్టించకపోవటానికి, ఆ యోగాగ్ని ప్రజ్వలిల్లే సమయంలో దాన్ని శరీరం తట్టుకోలేకపోవటానికి అవన్నీ ఒక రకమైన కారణాలయ్యాయి. తీరా ఆహారం తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత సాత్విక ఆహారం కాకుండా ఇలాంటి ఆహారం తీసుకునేసరికి మరలా అతనికి శారీరక పరమైనటువంటి కోరికలు వచ్చాయన్నమాట. ఇప్పుడు తనకి ఈ పేపర్‌లో ఏముందంటే అసలు ఏమి తినకుండానే ఉండకూడదు సాధకుడు అనేవాడు. అలాగని ఇలాంటివి హ్మ్. మసాలాలతో కూడిన ఆహారము తీసుకోకూడదు. శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. అది బలమైనది తీసుకోవాలని చెప్పేసి రాసి ఉందంట. పేట తీసుకొచ్చిన బీరు తాగటంతో నా నాడీ మండలంలో ఒక విధమైన సంచలనం కలిగిందని, అంతవరకు అలవాటు తప్పిన కొత్త రకమైన ఆహారం తీసుకోవడంతోను, నా శరీరంలోను, మనస్సులోను ఆందోళనకరమైన ఈ మార్పులన్నీ ఎలా జరిగాయో నాకు బాగా అవగాహన అయింది. వెంటనే ఆ కాగితంలో వ్రాయపడ్డ నూతన సాధనలను ఎంతో కృషితో అభ్యసించాక నాలో ప్రశాంతము, సత్యము అయినటువంటి మానసిక అవగాహన వచ్చింది. అట్లా ఇంకా మరలా ఇంకా అతను మంచి మామూలు ఆహారం తీసుకోవటమే మొదలుపెట్టి, ఇలాంటి ఆహారాన్ని తె వదిలేసారంట ఇంకా. మరలా ఎప్పుడు ఆ ఆహారం జోలికి వెళ్ళలేదంట అతనింకా. ఇంతకుముందు ధ్యానంలో నాకు కుదిరిన స్థితి ఎక్కువ లోతుగాను, తీవ్రంగాను ఉండటంతోటి నాకింతకు ముందు తెలియనటువంటి ఒక అతీతమైనటువంటి జ్ఞానము లభించింది. విషమమైన స్థితిలో చెడు వైపుకి ఉన్ముఖమైనటువంటి నాలోని సంస్కారాలన్నీ కూడా నాకు సహకారంగా ఉండేలా మార్పు చెందాయి. అయితే ఇంతటి అలజడి శరీరంలో వచ్చినా గాని, అప్పటి వరకు అతను చేసిన తీవ్రమైనటువంటి సాధన, ఆ సంస్కార ఫలితంగా ఇతన్ని మరలా వెంటనే మామూలు మనిషిగా మారేందుకు సహాయం చేశాయంట. అందులో గురువుగారు ఆ పేపర్‌లో ఏవైతే రాసారో, ఆ విద్యలన్నీ గూడా మరలా ఇతను అభ్యసించారంట. ఇంకా అతనికి మరలా ఇంకొకసారి నిత్య జీవితంలో మనుషులందరూ నేను వేరే, ఇతరులు లోకంలో ఇతరులు వేరే అనుకుంటూ ఉంటారు. అలా కాదు. నేను ఉన్నదంతా ఒకటే. జగత్తు మొత్తం అంతా సత్యమే ఉంది అనే స్థితికి మరలా అది నేను గుర్తు తెచ్చుకుంటూ, మరలా నేను నా సాధన మొదలుపెట్టానని జెప్పి చెప్తున్నారనమాట. నేను చిక్కుకున్న విషమమైన స్థితిలో నాకు అవసరమైనప్పుడల్లా చక్కటి పుష్టినిచ్చే ఆహారము, తర్వాత సాధన ఎలా కొనసాగించుకోవాలనే సూచన ఈ 2 నాకప్పుడే లభించాయి.
దీనికి నిమిత్త మాత్రంగా పేట, జెసేలు నాకు సరైన వస్తువులని సేకరించి ఇవ్వటం వలన అది సాధ్యపరిచారు. అయితే ఏంటంటే, ఇంకా అప్పటినుంచి గూడా వాళ్ళు ఇతనికి సరైనటువంటి ఆహారం తెచ్చిస్తూనే ఉన్నారంట. సాత్వికమైనటువంటి ఆహారం. అది తీసుకుంటూ ఇతను సాధనలోకి బాగా ముందుకు వెళ్లారంట. నేను వాళ్ళకెంతో రుణపడి ఉన్నాను. వారు చేసిన ఈ పవిత్ర కార్యాన్ని కీర్తిస్తూ ఒక పాట కూడా పాడాను. సర్వజీవులని ఉద్ధరించటమనే నా దృఢమైన సంకల్పానికి దోహదం చేసినట్లుగా వారిద్దరిని నేను కీర్తించాను. అంటే ఇప్పుడు ఆ సమయానికి వాళ్ళు తారసపడకపోయినా, ఇతనికి కావాల్సిన ఆహారం వాళ్ళు తెచ్చివ్వకపోయినా, ఇతను యోగ సాధనలోకి ముందుకు వెళ్ళగలిగేవారు కాదనమాట. అలా వెళ్ళటానికి ఆ సమయంలో ఇతనికి అవసరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు తెచ్చిచ్చారు గాబట్టి, నేను సాధన చేసుకొని బుద్ధత్వాన్ని పొందగలిగాను. దాని ద్వారా నేను సర్వజీవులకి నేను శ్రేయస్సుని కలిగించగలిగాను. దీనికి పేటాను జెస్సీ పరోక్షంగా కారణమయ్యారని జెప్పేసి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారంట. ఇంకా కొన్నాళ్ళు తీవ్రంగా ధ్యానం చేయటం అభ్యసించిన తర్వాత, నాలో కొన్ని రకాల దివ్య శక్తులు మేలుకొనటం మొదలుపెట్టాయి. అవి ఎలాంటివంటే, నేను ఏ రూపం కావాలనుకుంటే, ఆ రూపం ధరించగల సామర్థ్యము నాకు కలిగింది. ఇంకా అప్పటినుంచి అతను వాళ్ళ గురువుగారు గూడా ఇతనికి అనేక దేవతా రూపాల్లో దర్శనమిచ్చారు గదా! ఇతను గూడా అలాగే ఏ రూపం గావాలనుకుంటే, ఆ రూపంలోకి మారిపోయేటంత శక్తి సామర్థ్యాలొచ్చినాయంట. అంతేకాకుండా ఆకాశంలో ఎగిరిపోయే శక్తి కూడా వచ్చింది. పగలు అందరూ మేల్కొని ఉండే సమయంలో నేను అనేక అద్భుత లీలలు ప్రదర్శించగలిగాను. రాత్రి అయ్యేసరికి ఈ జగత్తులో వివిధ స్థాయిల్లో గల వివిధ లోకాల్లో యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడిని. పగలపూటేమో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకి బోధలు చేస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళంట. రాత్రిపూట అయ్యేసరికి భూమి మీద కాకుండా ఇతర ఉన్నత లోకాల్లో సంచరించడం మొదలుపెట్టారంట ఇతను ఆకాశయానం చేస్తూ. మొదట్లో నా శక్తులన్నీ గూడా స్వప్నాల రూపంలో ప్రకటితమయ్యాయి. ఇలాగే సాధన ఇంకొంచెం సాగించాక పగలు కూడా అందరి ఎదురు ఆకాశంలో ఎగిరిపోతూ ఉండేవాడిని. ఎక్కడ ధ్యానం చేసుకోవాలనుకుంటే అక్కడికి సంకల్ప మాత్రం చేతనే వెళ్ళగలిగేవాడిని. అంటే ఇంకెక్కడికి కూడా అతను నడిచి వెళ్ళలేదంట. అంటే ఇక్కడ మాయమయ్యి అక్కడ ప్రత్యక్షం అయ్యేవాళ్ళంట ఇంకా. ఎ ఇప్పుడు నేను కొంచెం సేపు ఈ గుహలో చేసుకుందాం అనుకుంటే సంకల్ప మాత్రం చేతనే అక్కడికి వెళ్ళగలిగేవాళ్ళంట. ఈ శక్తి రావటం వలన నా శరీరం యోగాగ్ని మేల్కొలుపుట అనే ప్రధాన సాధనకి మంచి దోహదం లభించింది. అదే నా ప్రధాన లక్ష్యం గదా! అయితే ఒక రోజున నేను అదే రీతిన ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉన్నాను. మా దూరపు బంధువు ఒకళ్ళు నివసిస్తున్న పల్లె మీద నుండి పైన ఆకాశంలో ఎగురుతూ ఉన్నాను. చాలా ఏళ్ల క్రితము మా పినతల్లి ఇల్లు కూలి చనిపోయిన 25 మందిలో ఆ వ్యక్తి కోడలు కూడా ఒకళ్ళంట చనిపోయారంట. నేను ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే సరిగా ఆ మార్గం కిందనే పొలం దున్నుకుంటూ అతను, అతని కొడుకు ఉన్నారు. కొడుకు నాగలి పట్టుకొని ఉంటే తండ్రి ఎద్దుల ముందుండి నడిపిస్తున్నాడు. ఆకాశ మార్గంలో ఎగురుతున్న నన్ను చూసి కొడుకు, నాన్న చూడు ఆ మనిషి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు అని అన్నాడంట. నన్ను చూచిన వాళ్ళ తండ్రి కోపంతో, అయితే ఏంటి అలా పిచ్చెక్కినట్లు చూస్తావు? ఎందుకు పనికిరాని ఆ వెధవ తోపగా గాడే ఇయన్నీ చేసేది ఇలాంటి పనులన్నీ గూడా. వాడు తిండి లేక పస్తులుండేవాడే ఆ ఎగిరేది కూడా. ఇక్కడికి దగ్గరలో ఉన్నాక దుర్మార్గురాలి కొడుకు వాడు. అంటే వాళ్ళమ్మ ఇతనికి ఈ క్షుద్ర విద్యలన్నీ నేర్చుకోమని చెప్పింది గదా! అతని తల్లిని గూడా అందరూ దుర్మార్గురాలుగానే భావిస్తున్నారు. ఇతన్ని ఇంకా దుర్మార్గుడిగానే భావిస్తున్నారనమాట. వాడు పోయే బాట నుండి పక్కకు తొలుగు. వాడి నీడ కూడా మన మీద పడకూడదు. పైకి చూడకుండా నీ పని నువ్వు చూసుకో అంటూ అరిచాడంట. అలా కొడుకు చెప్తూనే తండ్రి కూడా నా నీడ తనపై పడకుండా తప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పుడు అతని కొడుకు ఇలా అన్నాడు. ఎంత పనికిమాలిన వాడైతే నాకేంటి? ఎలాంటి వాడైనా ఆకాశంలో వాడు ఎగురగలుగుతున్నాడు కదా! మానవ మాత్రులు చేసే పనులన్నిట్లోనూ అద్భుతమైన పని గదా ఇది అనేసి, అతను ఇప్పుడు గొప్ప యోగి అయ్యుంటాడు. లేకపోతే ఇలాంటి పని ఎలా చేయగలుగుతాడనేసి ఇతని వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడంట కొడుకు. అప్పటి నా పరిస్థితి చూస్తే సకల జీవరాశులకు చక్కటి శ్రేయస్సు చేకూర్చగల సామర్థ్యము నాకు వచ్చినట్లే కనిపించింది. అతనికి అర్థమైందంట. ఎవరికి ఎలాంటి సహాయం చేయాలన్నా గాని నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను అనేసి. అయినా నేను బయటకు వచ్చి ఆ విధంగా లోకహితం చేయటం అంటే
మా గురువు గారు ఇచ్చినటువంటి స్పష్టమైన ఆజ్ఞ ప్రకారం ధ్యానానికి అంకితం కావటమే మానవులకు కానీ, బుద్ధత్వానికి కానీ, బౌద్ధ మతానికి కానీ ఉత్తమంగా సేవ చేయగలిగినటువంటి మార్గము. నాకు ఇన్ని శక్తులున్నా గాని మా గురువుగారి ఆజ్ఞ లేదు కాబట్టి నేను వీటిని ప్రదర్శించటం లేదు. నా గురువుగారు నన్ను నిర్మానుష్యంగా ఉన్న చోటే ఉండి ధ్యానం చేయమని చెప్పారు కాబట్టి అదే చేస్తున్నానన్నారు. ఆకాశంలో ఎగరగల సామర్థ్యం నాకొచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఏ స్థానంలో అయితే నేనున్నానో అక్కడే నిలబడ్డట్లయితే నేను చేసే మహిమలను చూడటం కోసం జనం తండోపతండాలుగా నా దగ్గరికి రావటం మొదలు పెడతారు. ఇతను ఎగురుతున్నాడు అంటే ఇతనికి మహిమలున్నాయి. ఫలానా గుహలో ఇతను ఉంటున్నాడు అని చెప్పి తెలిస్తే ఇంక అందరూ ఇతని దగ్గరికి రావటం మొదలు పెడతారు. అట్లా అందరూ వచ్చారంటే గనుక వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవటము, నేను వాటిని వినటము, వాటిని తీర్చడం కోసం నేను కొంత సమయం కేటాయించటము, వీటన్నిటి వలన ఆ సాధన పూర్తిగా ఆగిపోతుందనేసి అతను భావించారంట. ఇంకందుకని ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నటువంటి పర్వత సానువుల గుహల్లోకి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారంట. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాబట్టి అక్కడ ఉన్న ఎత్తైన గుహల్లోకి నేను వెళ్తే నా దగ్గరికి ఎవరు రాలేరు. నా సాధనకి ఎవరు భంగం కలిగించలేరు కాబట్టి అక్కడికి వెళ్దాము అనుకున్నారంట. అలా వెళుతూ ఏంటంటే ఉన్న గుహని ఖాళీ చేసి బయటకు వస్తూ ఇతను మొక్కలు ఉడికించి పులుసు వండుకుంటారు కదా ఒక కుండలో. ఆ కుండను తీసుకొని భుజాన వేసుకొని అక్కడి నుంచి బయలుదేరారంట. అయితే ఏంటంటే ఇతను అనుకోకుండా ఒక రాయి తగిలి తూలి పడిపోయారంట. పడిపోంగలోనే ఏంటంటే ఆ కుండ కూడా పగిలిపోయింది. కుండ పగిలిపోగానే లోపల భాగంలో కుండకు అంటుకుని ఉన్న తెడ్డు కట్టిన ఆ కుండ రసమంతా కూడా బయటపడింది. అది చూడటానికి అచ్చం కుండ ఆకృతిలోనే ఉందంట. రోజు అందులోనే అతను ఆ పసరు నీళ్లు ఉడకబెట్టుకొని తాగుతూ ఉంటే బహుశా ఆ పాత్ర తోమకపోవటానే మరి కుండ షేపులో లోపల అట్టగట్టుకొని పోయిందంట. ఆ సంఘటన వలన లౌకికమైన వస్తువులన్నీ ఇలాగే అశాశ్వతాలని నా మనసులో మరింత లోతుగా దూసుకుపోయింది. నాకు ఇదొక చక్కని శుభశకునం. సర్వసంగ పరిత్యాగం చేసే వాళ్ళు నాది అనేది ఏది లేకుండా ధ్యానానికి అంకితం అవ్వటం మంచిదని సూచించే దివ్య సందేశంగా ఆ సంఘటన నాకు అర్థమైంది. అంటే అతనుకున్న ఒక వస్తువు ఏంటంటే ఇవి ఉడకబెట్టుకొని తాగటానికి ఒక కుండ ఉంది. నీకు సర్వసంగ పరిత్యాగిగా అవ్వాలి అంటే నాదనేది ఏది ఉండకూడదు కాబట్టి నాకున్న ఒకే ఒక్క కుండ కూడా పగిలిపోవటము నాకు చాలా శుభ సంకేతంగా అనిపించింది. ఇంకా నాదంటూ ఏదీ లేదనేసి నాకు తెలియచేసినట్టుగా అనిపించిందని చెప్పి అనుకున్నారంట. కాబట్టి నాకింత చక్కని గుణపాఠం నేర్పిన నా నూతన గురువైనటువంటి ఆ కుండను కూడా స్తుతిస్తూ ఒక పాట పాడుకున్నారంట. ఆ పాట పాడుకునే సమయంలో అటువైపుగా కొంతమంది వేటగాళ్ళు వెళ్తూ, "ఓ ఋషి, ఇంత మధురమైన కంఠం గల నీవు ఈ పగిలిన కుండ పెంకులతోనూ ఆ లోపల తెట్టు కట్టిన పసరును ఎదురుగా పెట్టుకొని ఎందుకు కూర్చున్నావు?" అని అడిగారంట. "నీ శరీరం అంతా శుష్కించి ఇలా ఆకుపచ్చగా తయారైంది ఏంటి?" అని కూడా అడిగారంట. ఇతను జరిగిన విషయం అంతా చెప్పారంట. అప్పుడు వాళ్ళేంటంటే, "మీరు మాతో కలిసి భోజనం చేద్దురు గాని రాండి" అని చెప్పి ఆహ్వానించి, ఆ భోజనం చేసేటప్పుడు ఒక యువకుడు ఏంటంటే, "నిన్ను చూస్తుంటే ఒక వయసులో ఉన్నప్పుడు చాలా దృఢకాయుల్లాగా ఉన్నట్లున్నావు, బలమైన వ్యక్తిలాగా. నువ్వెందుకు అసలు ఇలా వచ్చావు? నువ్వు గనక యుద్ధ విద్యలు నేర్చుకున్నట్లయితే గనక నీ పరివారాన్నంతటిని నువ్వు కాపాడగలిగేవాడివి. నువ్వు బాణాలేసినా, యుద్ధం చేసినా నీకంటూ ఒక సమూహం ఉండేది. వాళ్ళకి నువ్వు నాయకుడిగా ఉండేవాడివి. నీకు కావాల్సినటువంటి సిరి సంపదలు, హోదా, గౌరవం, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉండేవి. ఎందుకు నువ్విలా ఉన్నావు? కనీసం భిక్షాటన చేసుకొనైనా నువ్వు నీ శరీరాన్ని పోషించుకోవాల్సిందే కదా! ఆహ్, పం కూలి పనికి వెళ్ళినా నీకు సరిపడా వచ్చేది. ఎందుకింత హీనమైన జీవితం జీవిస్తున్నావు?" అని చెప్పి అడిగాడంట. అప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక వృద్ధుడన్నాడంట, "ఇతను చూడబోతే మహా భక్తుడిలాగా ఉన్నాడు. లౌకికమైనటువంటి తెలివితేటలతో మనం ఏం బోధించినా ఇతను వినదలుచుకోనట్లుగా కనిపిస్తుంది. కాబట్టి మనం మాట్లాడకుండా ఉండటమే మంచిదనేసి" వాళ్ళందరినీ వారించాడంట. "మీరు అతనికేమి సలహా ఇవ్వద్దు. అతను చాలా గొప్ప వ్యక్తి" అని చెప్పేసి. అని ఇంకేదైనా మాకు పాట పాడి ఏదైనా తత్వాన్ని బోధించండి అని చెప్పి అడిగాడంట. అన్నాడంట అతను, "నేను చాలా దీనస్థితిలో ఉండి ఎంతో దిగులుతో కృశించిపోయానని మీరు అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి నాకంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఈ సృష్టిలో లేరనే చెప్పాలి. ఈ జీవితాన్ని నాకంటే సద్వినియోగపరుచుకున్న వారెవ్వరూ లేరు. కానీ ఆ విషయం మీకెప్పటికీ అర్థం కాదు" అని చెప్పి
ఒక పాట పాడారంట. దాని అర్థం ఏందంటే, ఈ శరీరం అనే దేవాలయంలో హృదయం అనే పూజాపీఠం దగ్గర మనస్సు అనే గుర్రము చిందులు తొక్కుతూ ఉంది. జీవితానికి కావాల్సిన ఏకైక లక్ష్యం గురించి నిశ్చితమైన బుద్ధి ఆ మనస్సు అనే గుర్రాన్ని అదుపు చేయటానికి దానికి చేయవలసినటువంటి కళ్ళెమంట. ఆ మనసు చిందులు తొక్కే మనసుని అదుపు చేసేటువంటి కళ్ళెమే మనసంట. ఆ గుర్రాన్ని ధ్యానం అనే గొంతుకు కట్టివేసి గురుబోధ అనే ఆహారం వేయాలి. దానికి తాగించే నీరు చైతన్యం అనే నిరంతర స్రవంతి. దాని చుట్టూ ఏర్పరిచిన ప్రాంగణము శూన్యత అనబడే నిరాకార తత్వము. దృఢ సంకల్పమే దాని వీపుపై వేయవలసిన జీను. దానికి బుద్ధి అనే కళ్యాణ్ణి వేయాలి. ఆ పక్కనే నిశ్చయ బుద్ధిని ఆచ్ఛాదనగా వేయాలి. దాని ముక్కులకు వేసిన బంధమే ప్రాణచలనము. దానిపై స్వారీ చేసేవాడు నిరంతర స్మృతి తదేక ధ్యాస కలిగి ఉంటాడు. ఆ రౌతి యొక్క తలకి ధరించే శిరస్త్రాణం అంటే యుద్ధానికి ఒక యుద్ధ వీరుడిలాగా ఉండని చెప్పాడు కదా. అదేంటంటే సర్వజీవులపై గల ప్రేమ, ఆ ఆ సర్వజీవులపై కలిగినటువంటి ప్రేమ అని చెప్పారంట. అతను ఒంటికి ధరించినటువంటి కవచము శాస్త్ర పాండిత్యము. కాబట్టి ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి అందరూ అని చెప్పాడనమాట. అతని దగ్గర ఉండే విశ్వ చైతన్యం అనేటువంటి బాణాలు ఉంటాయి. అవి ద్వేషము, కోపం అనే ఆ వంకలు. వాటిని తిన్నగా సాపి చేయబడి ఉన్నాయి. వాటికి పవిత్ర లక్షణాలనే 4 ఈకలు కట్టి ఉన్నాయి. వాటి చివర నిశ్చితమైన అవగాహన అనేటువంటి సూది వంటి మొనలున్నాయి. ఇట్లాగా ప్రతిదీ వాళ్ళకి ఒక పాట రూపంలో వివరించారంట. బాణమును ఆకర్ణాంతము లాగుట అంటే బాణాన్ని చెవిదాకా లాగి వదులుతారు కదా. అది సర్వజీవరాశికి ఉపయోగపడాలనేటువంటి సంకల్పము బాణాన్ని ఎక్కుపెట్టడము. వాళ్ళు వేసే బాణాలు సర్వమానవుల మధ్యకు వెళ్లి పడతాయి. ఎవరైతే స్వార్థపరులో వారిని నశింప చేస్తాయి. ఎవరైతే విశ్వాసం కలిగి మంచి పరిపాకం పొంది ఉంటారో ఆ బాణాలు వారికి మంచి చేస్తాయి. వాటి వలన మానవుల్లో చెడ్డమైన ఆవేశాలు అతిక్రమించబడతాయి అని చెప్పి ఆ గుర్రమే విశాలమైన ఆనందం అనే పందా మీద బుద్ధత్వం అనే లక్ష్యం వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ యోధుడు అలాగా గుర్రాన్ని స్వారీ చేస్తూ ఉంటాడని చెప్పారంట. ఈ ప్రాపంచిక వస్తువుల మీద మనకు గల విరక్తి మనం ముందు విరక్తి ఏంటంటే మనము ప్రయాణించే దారి అదే మనకి ముక్తిని ప్రసాదించే బాట అని చెప్పారంట. ఇప్పుడు నేను ఉత్తత్వం వైపు సాగుతున్నటువంటి బాట అటువంటిది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనలో మీరా నేనా ఎవరు బాగున్నాననేసి అడుగుతారంట. సరే ఇంకా ఆ కొండ కూడా పగిలిపోయింది కాబట్టి మోసుకెళ్లాల్సిన వస్తువులు ఏమీ లేకపోవటంలో అతని ప్రయాణాన్ని సాగించారంట. అట్లా వెళ్తూ వెళ్తూ ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళేసరికి అక్కడ ప్రకృతి సౌందర్యం చాలా బాగా నచ్చి అక్కడ కొంతసేపు అక్కడే ఉండాలని అనుకున్నారంట. అప్పుడే అటువైపుగా కొంతమంది యువతులు వెళ్తూ ఉన్నారంట. వాళ్ళల్లో ఒక ఆవిడ ఇతన్ని చూసి పెద్దగా కేకలు పెట్టేసి, ఓరి భగవంతుడా, ఈ మనిషిని చూడండి ఎంత ఘోరంగా ఉన్నాడో. నాకెన్నటికీ ఇటువంటి జన్మ రాకుండా ఆ భగవంతుడు నన్ను రక్షించు కాక అని అరిచిందంట. మరొక ఆమె ఎంత భయంకరంగా ఉన్నాడో, వాడిని చూస్తుంటే నాకెంత భయం వేస్తుందో అనేసి అట్లా ఎవరికి వాళ్ళే భయపడటం మొదలు పెట్టారంట. అప్పుడు మిలారేపా గారు, అమ్మ మీరు చింతించవలసిన అవసరం లేదు. మరో 100 ఏళ్లు మీరు పాకులాడినా నాలాగా జన్మించే ప్రమాదం మీకు ఎప్పటికీ రాదు. నాలాగా పుట్టాలన్నా మీరు పుట్టలేరు. ఇతరులను గూర్చి జాలి పడటం మంచిదే కానీ ఇతరుల కంటే మేమెంతో గొప్ప స్థితిలో ఉన్నామనేటువంటి అహంకారంతో కూడిన జాలి మాత్రం పనికిరాదు. ఎందుకంటే ఈ 2 భావాలు పరస్పర విరుద్ధాలు కనుక అనేసి కొన్ని పాటలు పాడిన తర్వాత తత్వబోధ అన్నా చేస్తే అప్పుడు వాళ్ళకి ఇతనే మిలారేపా అనేసి అర్థమైందంట. ఆవిడ ఆ ప్రాంతపు రాజకుమారి అండి. సరే ఇంకా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అనేసి ఇతని పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి మమ్మల్ని మన్నించండి, మీరింతటి గొప్ప యోగి అని మేము అనుకోలేదు. ఎవరో ఒక అనామకుడిగా మేము మిమ్మల్ని అనుకున్నాం అనేసి మన్నింపు కోరేసి వెళ్ళిపోయిందంట ఆవిడ.
ఆ తర్వాత ఏంటంటే కొంత దక్షిణ కూడా ఇచ్చారంట ఆవిడ. మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా మేము మీకు కొంత ధనాన్ని ఇస్తున్నాము తీసుకోండి అనేసి. ఈ ధనం తీసుకొని మాకు ఇలాగే మళ్ళా ఇంకా కొంత తత్వజ్ఞానాన్ని బోధించండి అంటే, ఆ దక్షిణ స్వీకరించి వాళ్ళకి ఇంకా కొంత జ్ఞానాన్ని బోధించి, వాళ్ళని నేను మిమ్మల్ని మన్నిస్తున్నాను. ఈ మాటలు నేను మనసులో తీసుకోవట్లేదనేసి చెప్పి వాళ్ళని పంపించేశారంట. అట్లాగే మంచి వెలుగు గల కోట అనేటువంటి పేరు తెలుగులో ఉంటది. టిబెట్‌లో మరి దాని పేరేంటో తెలీదు. అలాంటి గుహను చేరుకొని అక్కడ కొన్ని నెలలు తీవ్రమైన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాను. అక్కడ ఉన్నటువంటి పల్లె జనులంతా గూడా నాకు సరిపడా ఆహార పానీయాలు సరఫరా చేస్తూ ఉన్నారు. తాత్కాలికంగా నాకు ఆ పరిస్థితి తృప్తిగా ఉంటే ఉండవచ్చునేమో గానీ, క్రమంగా నా ఖ్యాతి పెరిగిపోయి అందరూ జనమంతా వస్తూ తాకిడి ఎక్కువవటాన నేనింకా ఆ ఊహని అవన్నీ విడిచి వెళ్ళిపోదామనేసి వాళ్ళ గురువుగారు వచ్చేటప్పుడు ఒక 20 గుహల పేర్లు చెప్తారంట. వాటన్నిటిని వరుసగా గుర్తుకు తెచ్చుకొని ఇక్కడికి దగ్గరలో ఏదుంది? ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఏ గుహ అయితే నాకు అనుకూలంగా ఉంటుంది? అవన్నీ గూడా ఆలోచించుకొని ఒక గుహ దగ్గరికి వెళ్దామని జెప్పి నిశ్చయించుకున్నారంట. ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నటువంటి ఒక గుహకి వెళ్దామనేసి. సరిగ్గా బయలుదేరబోయే సమయానికి పేటా వచ్చిందంట. ఆవిడ ఒక దుప్పటి తీసుకొని వచ్చి నేను నువ్వు ఇంతకు ముందు ఉన్న గుహకి నేను వెళ్ళాను. వెంటనే నిన్ను కలిసిన వెంటనే నేను ఒక దుప్పటి ముక్క తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు అక్కడ లేవు. మరలా అక్కడ కనిపించిన ప్రతి గుహ దగ్గరికి వెళ్లి నేను అడుగుతూనే ఉన్నాను. తోపగాని చూసారా అనేసి ఎవరు సరిగ్గా చెప్పలేదు. ఒక చోట అడిగితే చూడటానికి గొంగళి పురుగులాగా చాలా అసహ్యంగా ఉన్న ఒక సాధువు ఇలా వచ్చాడని వాళ్ళు గుర్తులు చెప్పారు. వాళ్ళు చెప్పిన గుర్తులు బట్టి అది నీవేనని తెలుసుకొని నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పిందంట. అంటే అతని శరీరం పట్ల గాని, ఆహారం పట్ల గాని, దుస్తుల పట్ల గాని ఎలాంటి వ్యామోహము లేకుండా అంతటి తీవ్రమైన సాధన చేశారనమాట. ఈ విషయాన్ని మనకి పదే పదే తెలియజేస్తున్నారు. నాకు దేని మీద ఆసక్తి లేదు. ప్రతి దాని పట్ల నేను విరక్తిని కలిగి ఉన్నాను అనేసి ఈ రైటరు రేచింగ్ అనే వ్యక్తి ప్రతిసారి చెప్తున్నారనమాట అదే మాట. అంతా చాలా అసహ్యంగా ఉన్నారు. హీనాతిహీనంగా ఉన్నారు. చూడటానికి భయంకరంగా దెయ్యంలాగా ఉన్నారు. అట్లా రకరకాలుగా అక్కడ ప్రజలందరూ దగ్గర కూడా ఇతని గురించి అలాగే వర్ణిస్తూ ఉన్నారంట. ఆవిడన్నారంట, నేను వచ్చే త్రోవలో మహావైభవంగా అలంకరించిన ఒక ఎత్తైన వేదికపై పెద్ద ఛత్రం కింద గొడుగు కింద కూర్చున్న బారిలోడ్ సాబా అనే గురువు ఉన్నారు. అతను ఎంత మంచి మంచి దుస్తులు ధరించారంటే చెప్పనలవిగానంతటి గొప్ప దుస్తులు ధరించారు. శరీరమంతా బంగారు ఆభరణాలున్నాయి. ఒక రథం మీద వెళ్తున్నారు అతను. తల మీద గొడుగు ఉన్నది. పరిచారికలు విసనకర్రలతో విసురుతున్నారు. మంగళ వాయిద్యాలతో ఎవరికి వాళ్ళే అతన్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నారు. అతను ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా జనాలు ఉంటున్నారు. అతను మనసులో కోరుకున్నదే తడువుగా నిమిషాల మీద ఆ కోరికలు భక్తులు తీరుస్తున్నారు. గురువు అంటే అలా ఉండాలి. భక్తి అంటే అలా ఉండాలి. నీకు అలాగా ఏం చేత కావట్లేదు. అందుకే నువ్వు ఇట్లాగున్నావు. కనీసం ఒంటి మీద బట్టలుండవు నీకు. తినటానికి తిండి ఉండదు. నువ్వు కనీసం మానవాకృతిలో కూడా ఉండవు. గబక్కన చూస్తే ఏ జంతువో దెయ్యమో అనిపిస్తున్నావు. నేనెలా నమ్మేది నువ్వు ఆధ్యాత్మికంగా అంటే ఇయన్నీ నీ చేతగాక నువ్వు చేసే పనులనేసి మళ్ళా ఇంకొకసారి కూడా అతన్ని విమర్శించి ఏడుస్తదంట ఆ అమ్మాయి. మరలా కూడా ఇతను అవే మాటలు చెప్పుకుంటూ వచ్చారనమాట. అందరికంటే నేనే మంచి స్థితిలో ఉన్నాను అనేసి మరలా కూడా ఆవిడకి అదే చెప్తూ వచ్చారనమాట. నేను కావాలనుకుంటే ఈ నిమిషానే వస్తాయి. నాకు ఆ పట్టుబట్టలు అన్ని, ఆ బీర్ బాటిల్స్ గాని అన్ని తినుబండారాలు అన్నీ నాకు ఈ క్షణాన్నే వస్తాయి. కానీ నాకు వాటి వేటి మీద నాకు ధ్యాస లేదు అని చెప్పాడంట. కానీ నువ్వు మాత్రం ఇట్లా ఎప్పుడు మాట్లాడవద్దు. ఇంకా ఇంకా అంటదంట. నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేనెప్పుడొచ్చినా నువ్వు దుస్తులు లేకుండా ఉంటున్నావు. నిన్ను చూడాలన్నా గాని నాకు చాలా కష్టంగా ఉంటుందనేసి. ఇంకా అతనేమంటారంటే, నేను నగ్నంగా ఉన్నందుకు నువ్వెప్పుడూ సిగ్గుపడమాక, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఎంతటి నీచ కార్యాలు చేస్తున్నారు, ఎలాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళని చూసి
సిగ్గుపడు. అటువంటి నీచులను చూస్తూ సిగ్గుపడనంతగా నువ్వు నన్ను చూసి ఎందుకు సిగ్గుపడుతున్నావు అని చెప్పి అడుగుతాడంట. పవిత్ర భావంతో దేవాలయాల్లో సమర్పించిన కానుకలను చూసి ఆశపడే దుర్మార్గులను గురించి, వారిలోని దౌర్జన్యాన్ని గురించి సిగ్గుపడు. స్వార్థమైన లక్ష్యాలను సాధించుకోవడంలో నీతి నిజాయితీ పాటించని మానవ జాతి గురించి, వారిలో నీతి లోపించడాన్ని గురించి సిగ్గుపడు. మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థాన్ని చూసి సిగ్గుపడు. తమ చర్యలు ఇతరులకు బాధ కలిగిస్తాయేమో అనే ఆలోచన కూడా లేకుండా ఇతరులపై ఇట్లా ఆ దురుసుగా ప్రవర్తించే మానవ జాతిని గురించి సిగ్గుపడు. వారిలో గల నీచ లక్షణం గురించి సిగ్గుపడు. అంతేకాని ఇవన్నీ నన్ను చూసి కాదు నువ్వు సిగ్గుపడాల్సింది. నేను ప్రకృతి సహజంగానే ఉన్నాను. నా శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు ఏ విధంగా అయితే ఆచ్ఛాదన లేకుండా ఉన్నాయో, అలాగే నేను నా మార్మేంద్రియం కూడా నేను ఆచ్ఛాదన లేకుండానే ఉంచుకున్నాను. అంతేగాని నేనేమి తప్పు చేయలేదు. నేను పుట్టటం ఇలానే పుట్టాను. పోవటము ఇలానే పోతాను. నేను ఒక సర్వసంగ పరిత్యాగిని. అంతేగాని నేను ఎవరి పట్ల హీనంగా, నీచంగా నేనేం ప్రవర్తించట్లేదు. నువ్వు సిగ్గుపడదలుచుకుంటే ఇలాంటి నీచమైన మానవుల గురించి సిగ్గుపడు గాని నన్ను గురించి నువ్వు ఇంకెప్పుడు సిగ్గుపడమాక అని చెప్పి చెప్పాడంట. పైగా నా గురువుగారు నాకిదే చెప్పారు. లౌకికమైనటువంటి విషయాల పట్ల నువ్వు ఆశపడవద్దు. నువ్వు ధ్యానానికి అంకితమవ్వు. ఇలాంటి ఒక గురువుగా నువ్వు రూపం పొంది శిష్యుల్ని పోగు చేసుకొని లౌకిక సుఖాల పట్ల నువ్వు ఆకర్షితుడు కావద్దు. ఇవన్నీ కూడా నాకు నా గురువు గారు చెప్పారు. అందుకని నా గురువాజ్ఞను నేను పాటిస్తున్నాను. నువ్వు ఇంకా నాకు ఎన్నిసార్లు చెప్పినా గానీ నేనైతే మారను. ఇలా చెప్పే పని అయితే ఇంక నువ్వు నా దగ్గరికి రాను కూడా రావద్దు అనేసి చెప్పారనమాట. ఇదంతా నా గురువాజ్ఞ కోసం చేస్తున్నానే గాని నా అసమర్థత వలనైతే కాదు. నాకు సంపాదించడం చేతగాక కాదు. అందరిలాగా సుఖంగా ఉండటం చేతగాక కాదు. కానీ నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నేను ఇలాగే ఉంటాను అని చెప్పారంట. విశ్వమానవ శ్రేయస్సుకి, ఈ లోకంలో ఉన్న అన్ని జీవరాశులకి నేను శ్రేయస్సు కలిగిస్తానని నేను నా గురువు గారికి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవటం కోసమే నేను ఈ ధ్యానానికి అంకితమైపోయాను. ఎన్ని కష్టాలొచ్చినా నేను దీన్ని వదలను. నేను ఇలాగే ఉంటాను. నేను బుద్ధుడిగానే ఉంటాను. నా మూలంగా విశ్వానికి బౌద్ధ ధర్మం ఎక్కడైతే ఉంటుందో అన్ని చోట్ల నేను అందరికీ శ్రేయస్సును కలిగిస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేశారంట ఇంకా. ఇంకా ఏంటంటే నేను నీతోటి ఇంకా ఇలాంటి విషయాల పట్ల వాగ్వాదానికి దిగి నా సమయాన్ని కూడా నేను వృధా చేసుకోవాలనుకోవటం లేదు. నేను తలుచుకుంటే ప్రతిదీ అంటే ఇతనికి అప్పటికే చాలా శక్తులు వచ్చినాయి. అతను ఏది కావాలనుకుంటే అది అతని ముందుకు ప్రత్యక్షమయ్యేటంత శక్తులు వచ్చాయన్నమాట. తినుబండారాలైనా గాని, విలాసాలే గాని ఏదనుకుంటే అది వచ్చేడు. అతను మనసులో కోరుకుంటే అతని ఎదురుగా ప్రత్యక్షమయ్యేంత శక్తులు తనకున్నాయన్నమాట. కానీ నేను నా శక్తుల్ని వాటి కోసం నేను వృధా చేసుకోదలుచుకోలేదు. లేదు అవన్నీ నాకున్నాయని నీకు ప్రూవ్ చేసుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. ఇలాంటి వాటి కోసం నేను నా సమయాన్ని వృధా చేసుకోవాలనుకోవటం లేదు. నేను నా సమయాన్ని ధ్యానానికి అంకితం చేసుకుంటాననేసి గట్టిగా చెప్పేశాడంట. సరే ఇంకా ఆవిడ అన్నదంట, ఎంత చెప్పినా నువ్వు వినవులే. అందరి గురువుల్లాగా సిరి సంపదలతోటి, భోగభాగ్యాలతోటి తొలతొగటం నీ చేతకాని పని. నీ చేతకానితనానికి, నీ అసమర్థతకి నువ్వు ఆధ్యాత్మికం అనే పేరు పెట్టుకున్నావని ఆవిడ తన మాటను వదిలిపెట్టట్లేదు. ఇంకా అదే బాటలోనే ఉన్నది ఆవిడ కూడా. తన అన్నదే తప్పన్నట్లుగా. అతను అన్నాడంట, కొన్ని రోజుల పాటు నువ్వు నాతోటి పాటు ఉండు అని చెప్పంటే, నీతో ఉంటే నాకు కూడా తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఏమీ లేక చాలా బాధపడాల్సి వస్తుంది. నువ్వు చెప్పే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. కానీ నేను నీతోటైతే రాను. ఇలా తిండి లేకుండా బట్టలు లేకుండా నేనైతే ఉండలేననేసి చెప్పిందంట. ఇంకా నువ్వు ఒక గుహలోకి వెళ్ళమాక అడవిలో తిరిగి మృగరాజులాగానో లేకపోతే గొర్రెల మందలు ఒక కొండ మీదకి వెళ్ళినట్లుగానో నేను కొంత సమానం నిన్ను వెతుక్కొని రాలేను. నేను నీకు భోజన సౌకర్యాలు కల్పించలేను. నా కోసమైనా గాని నువ్వు కుదురుగా ఒకే చోట ఉండు అని చెప్పిందంట. సరే తాను కోసమని ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాలనుకొని ఆవిడ తెచ్చినటువంటి ఆ దుప్పటి కప్పుకొని ఆ విధంగా తనకి చెల్లెకి ఉంటానని చెప్పి తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత మళ్ళా 2 రోజులకి ఆవిడ వచ్చేసరికి ఆ దుప్పటి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి
అన్ని చేతి వేళ్ళకి 10 వేళ్ళకి 10 తొడుగులు, కాలి వేళ్ళకి తొడుగులు, పాదాలకు తొడుగులు అట్లాగా సరే దాంతోటి అతను అతని మొలనైతే గనక కప్పుకోలేదంట. అలాగే తన మర్మావయానికి కూడా ఒక తొడుగులాగా చేసుకున్నాడంట. చిన్న సంచిలాగా. ఇంకా వచ్చి ఆమె ఇంకా విపరీతంగా అరిచేసిందంట అతన్ని. "ఎందుకు నువ్వెప్పుడు చూసినా పిచ్చి చేష్టలు చేస్తా ఉంటావు? నేను నీకేం చెప్పెళ్ళాను? నువ్వేం జేస్తున్నావు? నేనేదన్నా మాట్లాడమంటే సమయం వృధా నీతో మాట్లాడితే ఈ లోపల నేను ధ్యానం జేసుకోవచ్చనంటావు. మరి ఒక దుప్పటి ముక్కని కప్పుకునే దానికి ఇన్ని చేసుకొని దీనికోసం గంటలు గంటలు సమయం వృధా చేసుకున్నావు. నిన్ను మంచిగా అనుకోవాలో, చెడుగా అనుకోవాలో కూడా నాకర్థం గావట్లేదనేసి అంటే నా శరీరంలో అన్ని అవయవాలు ఎట్లానో అది గూడా ఒక అవయవము. అంతేగాని నేను దాన్ని ప్రత్యేకంగా చూడటం లేదు. ఆ విషయంలో ఇంక నువ్వు నన్నేమి అనొద్దు. నేను ఇలాగే ఉంటాననేసి చెప్తే ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందంట. తర్వాత మళ్ళా నెక్స్ట్ టైము ఆవిడకి ప్రాణం ఒప్పట్లేదు. అన్నని అలా చూస్తా ఉండటానికి. మరలా ఆహారం తీసుకొని వస్తే సరిపడినంత చాలా ఆహారం తీసుకొనొచ్చిందంట. బార్లీ పిండి అవన్నీ కూడా. ఇంకప్పుడు అతనేం చేశాడంటే, "ఈ ఆహారము చాలా రోజులే వస్తది. నువ్వు ఈ ఆహారం అయిపోయే వరకన్నా నా దగ్గర ఉండు. తర్వాత నువ్వు ఉండవద్దు ఇంకా. మనిద్దరికీ తృప్తిగా ఎంత కాలమైతే ఈ ఆహారం వస్తదో అంతవరకి నువ్వు నా దగ్గర ఉండనేసి అందుకని ఆమెను ఒప్పించాడంట. ఒప్పించిన తర్వాత ఆవిడకి కూడా ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతాలు నేర్పించి, ధ్యానం నేర్పించి, ఆవిడని గూడా ఎట్లయితే ఏమి ఒక మంచి మార్గంలోకి ప్రయాణింప చేయాలి. నేను బీదరికంలో ఉన్నాను. నాకేమీ లేదు. నేను కష్టాలు పడుతున్నాను. అంటే ఆమెలో నుంచి ఆ ఆలోచన మళ్లించాలనుకున్నారు ఇతను ఫస్ట్. నేను అదే స్థితిలో ఉన్నాను గానీ, నేనెంతో ఆనందంగా ఉన్నాను. కానీ తను ఆవిడ ఉన్న స్థితిని ఆమెను అంగీకరించలేకపోతుంది. నేను భిక్షగత్తిగా ఉన్నాను. నా ఆస్తులన్నీ పోయినయి. ఇంకా అదే ధ్యాసలో ఉందన్నమాట ఆ అమ్మాయి. మామూలుగా మనం మన ప్రకారంగా ఆలోచించుకుంటే ఆవిడ ఆలోచన అసలు తప్పే గాదు. ఆస్తులన్నీ పోయినియి, పిన్ని, బాబాయ్ మోసం జేశారు, కాజేశారు అనే ఆలోచన మన ప్రకారంగా జూసుకుంటే తప్పు గాదు. కానీ మిలారేపా గారి దృష్టిలో ఏంటంటే ఇవన్నీ అశాశ్వతమైనవి. వీటి కోసం వద్దనేసి ఆవిడని తన దగ్గరే ఉంచుకొని కొన్ని రోజుల పాటు ఈ జ్ఞానాన్ని నేర్పించి, కర్మ సిద్ధాంతాన్ని చెప్పి, ఆవిడని గూడా ఎట్లయితే ఏమి ఆధ్యాత్మికం వైపుకి మరల్చారంట. ఆవిడ ఇంకేంటంటే ఆధ్యాత్మికం మీద శ్రద్ధ చూపించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఒకనాడు దుర్మార్గురాలైనటువంటి మా పినతల్లి ఆ ప్రదేశానికి వచ్చింది. ఆమె భర్త చనిపోయాడట. అప్పటి మా పట్ల ఆమెకున్న ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె భర్త చేసిన అన్యాయం పట్ల ఆమెకి ఎంతో పరితాపం కలిగింది. అందువలన ఆమె జడల బర్రెలలాగే ఒక బండి నిండా వస్తువులు వేసుకొని తీసుకొచ్చింది నా కోసమని. అన్ని చోట్ల విచారించుకుంటూ చివరికి గుహ కిందుగా ఉన్న గ్రామానికి చేరుకుంది. బండి పైన బండిని, దానిపైనున్నటువంటి బరువులని గ్రామంలో వదిలి, తాను మోయగలిగినన్ని వస్తువులు తీసుకొని కొండపైకి వచ్చింది. మొదట నా సోదరి పీట మా పిన్నిని చూచింది. తర్వాత పెద్ద గొంతుతో మన బాధలకి కారణమైనటువంటి మన పిన్ని వస్తుంది. ఆ దుర్మార్గురాలతో మనకెటువంటి సంబంధము పెట్టుకోవద్దని ముందుగానే అన్నని హెచ్చరించిందంట. ఆ మాటలంటూ గుహకి అవతల వైపుకి అంటే ఈ కొండకి అవతల వైపు మరలా ఇంకొక కొండకి మధ్యలో ఒక నిచ్చెన లాంటిది ఉంటదంట. వీళ్ళు దాని మీద నుంచి నడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాలంటే వాళ్ళ చెల్లెలు అట్లా వెళ్తదంట. ఆవిడేం చేసిందంటే వాళ్ళ పిన్ని ఇటువైపుకి రాకుండా ఆ నిచ్చెన లాగేసిందంట ఇవతలికి. ఆ పిన్ని ఆ అగాధం దాకా వచ్చి అక్కడ నిలబడిపోయి, "అమ్మాయి ఈ వంతెనను తొలగించవద్దు. వృద్ధురాలినైనటువంటి మీ పిన్ని అవతలికి రాదలుచుకుంటుంది" అని అన్నదంట. అప్పుడు పేట గూడా కోపంతోటి "నువ్వొస్తావని నేను లాగేశాను. నువ్విక్కడికి రావటం మాకిష్టం లేదు. ఇంక నువ్వు వెళ్ళిపో" అనందంట. కానీ ఆమె "నేను మీ ఇద్దరికీ చేసిన అన్యాయానికి దుఃఖపడుతున్నాను. నువ్వు ఆ వంతెనను మళ్ళీ వెయ్యి. ఒకవేళ నువ్వు ఆ వంతెన వేయకపోతే కనీసం నేను వచ్చానని మీ అన్నతోనైనా చెప్పు" అన్నదంట. సరిగ్గా అదే సమయంలో మిలారేపా గారు అక్కడికొచ్చి ఆళ్ళ పిన్నిని చూసి అతనికనిపించిందంట నిజంగానే మా పిన్ని మారింది అనేసి అతని మనసుకు తట్టి, "ఆ నిచ్చెన వెయ్యి పిన్నిని ఇటు రానివ్వు" అని చెప్పాడంట. చెప్పి ఆ నిచ్చెన వేసిన తర్వాత ఆవిడ ఆ నిచ్చెన దాటుకొని ఇటువైపుకి వచ్చారంట. నిజంగానే ఆమె తను చేసిన పనులకి చాలా పశ్చాత్తాపం పడింది.
అది కాకుండా నేను మా పిన్నికి బోధించవలసినటువంటి కొన్ని స్వచ్ఛమైన ధర్మాలు ఉన్నాయి. ఇంకా ఈ జీవిత చరమాంకంలోనైనా గాని నేను వాటిని ఆవిడకి చెప్పాలనుకుంటున్నాను. దైవికంగా ఆవిడే వచ్చారనేసి అని అన్నారనమాట మిలారెప్ప గారు. ఆవిడతో అన్నారంట, "నేను నాకున్న ప్రాపంచిక వస్తువులతో పాటు బంధువులను కూడా ఎప్పుడో వదిలేశాను. అందులో నిన్ను చిన్నానని మొదటనే వదులుకున్నాను. పసిబిడ్డలుగా మేమున్నప్పుడు మమ్మల్ని హింసించింది చాలక నేను సన్యాసినై భిక్ష కోసం మీ ఇంటికి వస్తే నా మీదకి కుక్కలను విడవటమే కాకుండా నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టావు కూడా" అని అన్నాను. ఆ తర్వాత సాధకుడినైనటువంటి వారి పట్ల ఎలా ప్రవర్తించాలనేసి ఒక పాట రూపంలో పాడి వినిపించారంట. ఆ ఆమె ప్రవర్తనకి, పేటలో ఉన్న ప్రవర్తనకి ఇద్దరికి తేడా గూడా చెప్పారంట. నేను భిక్షకుడిగా ఉండి మీ ఇంటికి వస్తే, నీవు నాపై కుక్కల్ని వదిలావు. కానీ నా చెల్లెలు పేట మాత్రం ఒక పక్క తను బిచ్చమెత్తుకుంటూ గూడా ఒక సాధకుడికి కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం నాకు ఆహారం తెస్తుంది. నీ దగ్గర అన్నీ ఉండి కూడా నువ్వు నాకేమి ఇవ్వకుండానే నన్ను మోసం చేశావని చెప్పాడంట వాళ్ళ పిన్నితోటి. అంతా వినిన తర్వాత మా పినతల్లి కన్నీళ్లు కార్చింది. నీవు చెప్పిన నిందలన్నీ వాస్తవాలని ఆమె అంగీకరించింది. తిరిగి తిరిగి ఆమె నిజంగా హృదయ పరితాపం చెందానని మరలా మరలా చెప్పిందంట. నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థించింది. నేను నిజంగానే నిన్ను చూద్దామనే కోరికతో నీ దగ్గరికి వచ్చాను. నన్ను ఈ వంతెన దాటి రానీయకపోతే నా జీవితాన్ని ఇక్కడే అంతమొందించుకుంటాను అనిందంట. అందుకని ఇంక చివరికి ఎలాగో ఆమె హృదయపూర్వకంగా మాట్లాడుతున్నదని గ్రహించి అటువంటి పరిస్థితిలో క్షమాపణ కోరిన వారందరినీ క్షమించటము నా ధర్మమని గుర్తించాను. అందువలన మా ఇద్దరి మధ్య గల అగాధంపై వంతెనను యథాస్థానంలో ఉంచాను. అయితే పేట మాత్రం నాతో గుసగుస చెప్తూనే ఉంది. ఇంత దుర్మార్గురాలను నమ్మటానికి వీల్లేదు అని. అయితే ఈసారి ఆమెకున్న అనుమానాలన్నీ నిరాధారమే అయినాయి. మా పిన్ని నిజంగా హృదయ పరివర్తన చెందింది. తన కానుకలు తీసుకొని నా దగ్గరకు వచ్చింది. తర్వాత నా దగ్గరగా కూర్చొని కర్మ సిద్ధాంతం గురించి వివరించి చెప్తూ ఉంటే అన్నీ విన్నది. ఆమె ఎంత బాగా మనసుకు పట్టించుకుంది అంటే ఆమె హృదయం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాతి కాలంలో ఆవిడ ఆవిడ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో పరిణితి పొందారంట. అంటే చివరి రోజుల్లో ఆవిడ కూడా పశ్చాత్తాపం చెందారు. పశ్చాత్తాపం చెంది ఆవిడ కూడా ఆధ్యాత్మిక మార్గానికొచ్చి ఆ సాధనలో చాలా పరిణితి సాధించారంట. తర్వాత కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారనమాట. అప్పుడు శిష్యుల్లో ఒకళ్ళు అడిగారంట, "మీరు ఇన్ని కష్టాలు పడ్డారు కదా! మీ గురుదేవులైనటువంటి మహాత్మా గారి వద్ద ఉపదేశాన్ని పొందటానికి మీరు పడిన శ్రమ, అప్పుడు మీరు చూసిన నిశ్చలత, పట్టుదల చూసి మేము ఆశ్చర్యపోయాము. అలా ఉపదేశాన్ని పొందిన మీరు, మీ శరీరం ఎంతటి దుస్థితికి లోనవుతుందో కూడా గుర్తించకుండా సాధన సాగించడంలో ఎంత శ్రమ పడ్డారో కూడా మేము విన్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము పేరుకే సాధన చేస్తున్నాము. మా భక్తి విశ్వాసాలు ఎలాంటివంటే మీతో పోల్చుకుంటే మావి ఒక చిన్న పిల్లల ఆట లాంటివేను. మాకు ఎప్పుడు బుద్ధి పుడితే ఏమన్నా ధ్యానంలో కూర్చోవాలనిపిస్తే ఒక 10 నిమిషాలు కూర్చుంటాము. లేకపోతే లేదు. అంతేకాని మీలాంటి శారీరక శ్రమ పొందుతూ ఎన్ని కఠోర నియమాలను అవలంబిస్తూ కఠినమైనటువంటి మీ గురువుగారిచ్చిన శిక్షణని కూడా భరిస్తూ మీరు ఈ స్థితికి వచ్చారంటే చాలా గొప్ప విషయం అని చెప్పి మరి మేము అంతే గనక మీ అంతగా కష్టపడలేము. కానీ మరి మేము కూడా తరించాలంటే ఏం చేయాలో చెప్పండి అనేసి అడిగారంట. అప్పుడు మిలారెప్ప గారు, "ఈ లోకంలో గాని, ఇంతకంటే హీనమైన ఇతర లోకాల్లో కానీ ఎంతటి బాధలు, దుఃఖాలు ఉన్నాయంటే వాటితో పోల్చుకుంటే నేను పడ్డ బాధలు ఏమంత కష్టం కావని మీకు తెలుస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని ఒక్కసారైనా పూర్తిగా విని, దానిని సంపూర్ణంగా విశ్వసించి, దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తే ఎవరికైనా గాని ముక్తి పొందడానికి కావాల్సిన ప్రయత్నము వారి హృదయంలోనే ప్రారంభమవుతుంది. ఎవరికైనా గాని మేము ఫలానా రోజు ఫలానా పని చేశాము అని ఎవరి మనసుకి వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనం ఏంటంటే, అదేముందిలే వాళ్ళు అట్లా చేశారు కాబట్టి నేను ఇట్లా చేశాను. అందులో నా తప్పేం లేదని మనల్ని మనమే సమర్థించుకుంటాం ఎప్పుడు గూడా. కానీ ఎప్పుడైతే హృదయ పరివర్తన అనేది ఉంటుందో, అప్పుడే వాళ్ళలో ముక్తి బీజం అనేది నాటపడుతుందని చెప్పారనమాట. ఎవరైతే ఆ మాటలు మాత్రమే విని వాటి భావాలను హృదయానికి పట్టించుకోకుండా ఉంటారో
అటువంటి వారు మాత్రమే ఈ ప్రాపంచికమైన వ్యామోహంలో పడి తనని తాను విడవలేరు. ఎన్ని మాటలు విన్నా గాని మరలా ఒక గురువుగారు వస్తారు. వెళ్తాము, వింటాము. అక్కడ ఉన్నంత సేపు అనుకుంటాము. ఇంటికొచ్చి మరలా మనం మామూలుగానే ఉంటాం. అలా ఉన్నంత వరకి కూడా మనము ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడలేము అని చెప్పి చెప్తున్నారనమాట. కనుక ఈ కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించటము సాధన దృష్ట్యా ఎంత అవసరమో మీరు తెలుసుకోవచ్చు. ఇదివరకు నేను చేసిన పాపానికి ఫలితం ఇది. ఈ ప్రాయశ్చిత్తాన్ని స్పష్టంగా తెలిపిన సన్నివేశాలు చూస్తూ కూడా కొందరు కర్మ సిద్ధాంతాన్ని గుర్తించట్లేదు. కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద తాత్విక విషయాల గురించి, శూన్య స్థితి గురించి, ధ్యానం గురించి ఎట్లాగా చెప్తారంటే బుద్ధుడి కంటే కూడా ఇంకా వివరంగా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బుద్ధుడు చెప్పిన కర్మ సిద్ధాంతం కంటే బుద్ధుడు శూన్యత గురించి చెప్పింది చాలా క్లిష్టమైంది, సూక్ష్మమైనదనే సంగతి వాళ్ళకి తెలియదు. అంటే బుద్ధుడు ఏం చెప్పాడో అది చెప్పటం అనేది చాలా మంది చేస్తారు. బుద్ధుడు ఏం ఆచరించారో అది ఆచరించడానికి వచ్చేసరికేనే ఎవరు ఉండరు అనేసి చెప్తున్నారనమాట. అలా చేసిన వాళ్ళు మాత్రమే బుద్ధత్వాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. ఈ కర్మ అనే దానికి ఎంతటి ప్రాధాన్యమైన స్థానం ఉందంటే ఎవరు చేసిన పనైనా ఎటువంటిదో నిర్ణయించగల బుద్ధి సూక్ష్మత వాళ్ళకి కలుగుతుంది. అలా కర్మ సిద్ధాంతం బాగా అర్థం చేసుకోగలిగిన వాడు మాత్రం చిత్తశుద్ధితో ప్రవర్తిస్తాడు. నేను ఈ శూన్యత గురించి బుద్ధుడు చెప్పిన తత్వాన్ని అర్థం చేసుకోవడానికంటే చాలా కాలం ముందు నుంచే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని హృదయంతో అంగీకరించాను. మా గురువు గారు అంటే ఇతనికి చాలా చాలా సంవత్సరాలు పరీక్ష పెట్టిన తర్వాతనే బుద్ధుడి యొక్క విద్యలు ఇతనికి నేర్పించారు. కానీ అంతకు ముందే ఇతనిలో అంతః శుద్ధిలో పరివర్తన అనేది కలిగిందనమాట. అందువలనే క్షుద్ర మంత్రాలు నేర్చుకుని ఎంతో మంది ప్రాణాలను, ఎంతో మంది ఆస్తిపాస్తులను నాశనం చేయడాన్ని గురించి అంత తీవ్రంగా హృదయ పరివర్తన చెందాను. నేను చేసిన కర్మను అనుసరించి నేను చనిపోయాక తప్పనిసరిగా అతి భయంకరమైన నరకానికి పోతానని తెలుసుకున్నాను. అందుకు ఎటువంటి కష్టాలు వచ్చినా విడవకుండా నా గురువుని అంత తీవ్రంగా అంటిపెట్టుకున్నాను. అందుకే ధ్యానంలో అంత తీవ్ర కృషి చేశాను. ఎందుకంటే నాకు అంతకంటే వేరే గతి లేదు. నా శిష్యులైన మీరు కూడా ఏకాంతంలో సర్వసంగ పరిత్యాగం ద్వారాను తీవ్రమైన ధ్యానాన్ని కొనసాగించినట్లయితే మీరు కూడా బుద్ధత్వం పొందుతారని చెప్పారనమాట. నేను మొట్టమొదట నేను చేసిన కర్మల యొక్క ఫలితం ఎలా ఉంటుందో అనేది నాకు అర్థమైన తర్వాత నేను మనసులో పరివర్తన పశ్చాత్తాపం చెందిన తర్వాత పరివర్తన చెందిన తర్వాత మాత్రమే నాకు బుద్ధత్వాన్ని నేర్పారు మా గురువు గారు. అంతేగాని బుద్ధత్వాన్ని నేర్చుకున్న తర్వాత బుద్ధుడి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత నేను మారలేదు. నా మనసు మారిన తర్వాతనే నేను ఈ జ్ఞానాన్ని తీసుకున్నానని చెప్పి చెప్తారనమాట. కాబట్టి మీరు కూడా మీ కర్మలు ఎలాంటివి అనేది మీ మనస్సాక్షికి తెలుస్తుంది కాబట్టి వాటిని మార్చుకోవాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పటి నుంచే మీలో ఆ పరివర్తన మొదలైనప్పటి నుంచే మీకు సాధన చక్కగా కుదురుతుంది అని చెప్పి చెప్పారంట. వాళ్ళల్లో ఒకతను అన్నారంట, మీరు ఇంతగా ఒకే జన్మలో ఇంతగా అభివృద్ధి సాధించారంటే పోయిన జన్మలోనే మీరు బుద్ధత్వాన్ని పొంది ఉండాలి. ఒక జన్మలో అయితే ఇది అయ్యే పని కాదు అని చెప్పి అన్నారంట. అప్పుడు ఇతను ఏం చెప్పారంటే మీరు ఇవన్నీ అంటున్నారు నాది పూర్వజన్మ పుణ్యం అనేసి, అది కానే కాదు. నాకు దొరికినటువంటి గురువు ఎంత గొప్ప వాళ్ళంటే అతను నాకు బోధించిన జ్ఞానాన్ని దాన్ని నేను ఖచ్చితంగా ఆచరించిన విధానము, నేను పడినటువంటి కష్టాలు, దానికోసం నేను పడిన శ్రమ గాని, నేను నా ఆహారాన్ని త్యజించటం గాని, నా శరీరాన్ని దుస్తుల్ని అన్నిటినీ త్యజించి శరీరాన్ని పట్టించుకోకుండా నేను ఇంత సాధన చేశాను. ఒక పక్క నేను ఇదంతా చెప్తున్నా గాని ఇంత కష్టపడితేనే సరైన గురువు దొరకటం వలన, నేను ఇంత కష్టపడి తన దగ్గర జ్ఞానం తీసుకోవటం వలన ఒక్క జన్మలోనే నేను ఇదంతా సాధించానని ఇంతగా చెప్తున్నా గాని మీరు మరలా కూడా నేనేదో పోయిన జన్మలో బుద్ధత్వాన్ని పొందాను, అందుకే ఇంత సులువుగా ఇక్కడికి వచ్చానని అంటున్నారు. అది చాలా తప్పు. నేను ఈ జన్మలో
ఎంతో కష్టపడి నేను ఈ విద్య నేర్చుకున్నా. ఈ స్థితికి రాగలిగాను. ఎంతో సాధన చేశాని జెప్పి నేను మీకు మళ్ళా చెప్తున్నాను. నేను గత జన్మలో నేను బుద్ధత్వాన్ని పొందలేదు. ఈ జన్మలోనే నేను ఒక క్షుద్రమైన పనులు చేసి నన్ను నేను పరివర్తన చెంది అనేక కష్టతరమైనటువంటి సాధనలు చేసి అన్ని కష్టాలకు ఓర్చుకొని ఇవాళ నేను ఈ స్థితికి వచ్చాను గానీ, పోయిన జన్మలో అయితే నేను మామూలు మనిషినే అని జెప్పి చెప్పారంట. కనుక ఏంటంటే, ఈ కర్మ సిద్ధాంతం ఎలా ఉంటదంటే, ఎవరు చేసిన కర్మలు వారిని కట్టి కుదుపుతాయని నేను దృఢంగా నమ్మాను. అంటే మనం చేసిన కర్మ ఎప్పటికైనా గాని మనల్ని వదిలిపెట్టదు అనేసి నేను దృఢంగా నమ్మాను. కనుకనే సత్యమైన జ్ఞానాన్ని అంత తీవ్రంగా అనుష్ఠించగలిగాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడలేదు. దానిని ఆచరించడానికై ఈ లోకంలో ఉన్న సుఖాలన్నిటిని కూడా పరిత్యజించాను. నిజం చెప్పాలంటే నాకెటువంటి ఉపదేశం అవసరమో, అటువంటి ఉపదేశాన్ని ఇవ్వగలిగిన గురువుని పొందటంలోనే నా అదృష్టమంతా ఉన్నది. సరైన గురువు దొరకటం వల్లనే నేను ఈ స్థితికి వచ్చాను. ఆ గురువుగారు ఏమైతే నాకు చెప్పారో, నేను దాన్ని తూచా తప్పకుండా పాటించాను. అందువల్లనే నేను ఈ స్థితికొచ్చాను. కాబట్టి కర్మ అనేది ప్రతి ఒక్కళ్ళని తప్పనిసరిగా అనుభవించేలా చేస్తుంది. మంచి కర్మలు మాత్రమే మనల్ని ఎప్పటికైనా కాపాడతాయి అని జెప్పి చెప్పారనమాట. ఆ చెడు కర్మలున్నప్పుడు వాటిని అనుభవిస్తేనే పోతాయని గూడా చెప్పారనమాట. నా గురువుగారు అతి నిగూఢమైనటువంటి సాంప్రదాయాల్లో అతి త్వరితంగా మోక్షాన్ని ప్రసాదించగల ఈ మార్గాన్ని అనుసరించడానికి నాకు బోధన చేశారు. అనవసరమైనటువంటి ఎటువంటి ఆడంబరాలను, ఆచారాలను నా మీద విధించకుండా అతను నాకు ఆ ఉపదేశాన్ని ఇచ్చారు. నాకు అవసరమైన దీక్షలను ఇచ్చి సరైన మార్గంలో ధ్యానం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా నాకు ఆయన ధారపోశారు. ఆ సత్యాలు ఎంత గొప్పవంటే వాటిని హృదయపూర్తిగా ధ్యానిస్తే ఎటువంటి వారికైనా ఒక్క జీవిత కాలంలోనే తప్పక ముక్తి వచ్చి తీరుతుంది. కాబట్టి ఇలాగే జీవితమంతా పాపాలతో గడిపివేస్తే అవి తప్పక గట్టి కుదుపుతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి కర్మల్ని ఆచరించాలని చెప్పారనమాట. మీరు చేసే ధ్యాన సాధన మీకు కలుగుతున్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాల యందు మీకు కలిగే తృప్తి అన్నీ కూడా నాకు సమానం కాగలవు. అలాగే సాటి వారంతా ఇతడు గత జన్మల్లోనే బోధిసత్వుడు అని అనుకుంటున్నారు. లేకపోతే ఇంతటి స్థితి ఎలా కలుగుతుంది అనుకుంటున్నారే గాని అదంతా గురువులు ఇచ్చిన ఉపదేశ మార్గం యొక్క గొప్పతనమని, దానివల్ల ఒక జీవిత కాలంలోనే మనిషి ఈ దశకు వచ్చాడనే సంగతిని వారు అర్థం చేసుకోను లేరు, నమ్మను లేరు. కనుక మీరు కూడా కర్మ సిద్ధాంతాన్ని బాగా యోచించండి. మీ యొక్క తప్పులని మీరు ఈ జన్మలోనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. దానికోసం ఎన్ని కష్టాలైనా గాని అనుభవించి ఆ చెడు కర్మల్ని ఇక్కడనే అనుభవించండి. లేదంటే గనక మరణించిన తర్వాత అయినా గాని నరకంలో అయినా వాటిని అనుభవిస్తాము. లేదా మరలా ఇలాగే జన్మలు తీసుకొని ఆ కర్మలన్నీ పోయే వరకి కూడా మనం వాటిని అనుభవించవలసిందేను. కాబట్టి ఇప్పటికైనా గాని మీరు ఒక మంచి గురువుని ఎన్నుకొని, ఆ గురువుగారు మీకేమైతే నిర్దేశిస్తారో అవి ఎన్ని కష్టాలకు వచ్చైనా గాని వాటిని మీరు సాధన చేయండని చెప్పారనమాట. నాకిప్పుడొచ్చిన ఈ ఆధ్యాత్మిక జ్ఞానమంతా కూడా ఆహారాన్ని, వస్త్రాన్ని, కీర్తిని పరిత్యజించటం వల్లనే వచ్చింది. సర్వసంగ పరిత్యాగం చేయటం వల్లనే వచ్చింది. సాధనలో నాకున్న పట్టుదల, ఉత్సాహము ఎంతటివంటే నేనెటువంటి కష్టాలనైనా స్వీకరించాను. అన్ని రకాల లేమిని అనుభవించాను. ఏకాంతమైన ప్రదేశాల్లో ఉండి తీవ్రమైన ధ్యానం చేసుకున్నాను. అలా చేసి నేను ఈ జ్ఞానాన్ని సంపాదించాను. కాబట్టి మీరు కూడా ఇదే పద్ధతిని అనుసరించండి. ఈ పద్ధతిలోనే మీరు సాధన చేయండనేసి తన శిష్యులకి అతను బోధించారనమాట. మేడం మిగిలింది రేపు కంటిన్యూ చేసుకుందామా నెక్స్ట్ టైము? ఓకే మేడం. చాలా అద్భుతంగా వెలరేప గారి యొక్క అంటే చెల్లెల్ని కలవడము ఆయన చూసి గుర్తుపట్టిందా అనుకునేటట్టు ఉన్నారు ఆయన. అసలు ఎంత ఘోరంగా ఉన్నారు అంటే మొత్తము ఆహారం అనేది లేకుండా ఎముకల గూడు లాగా ఉంది ఆయన శరీరం.
అంటే ఆయన ఉద్దేశంలో ధ్యానం చేయడానికి ఆహారం తీసుకోవడం కూడా టైం వేస్ట్. దాని టైం కూడా నేను ధ్యానానికి ఉపయోగిద్దాం. ఎప్పుడు పోతామో తెలీదు. కాబట్టి ఆ పోయేదానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాము. కాబట్టి నేను ఆత్మజ్ఞానం కోసమే ఉంటాను. అదే నాకు ముఖ్యము. ఆహారం కూడా నాకు ముఖ్యం కాదు అనే స్థితిలో ఆయన భిక్షకి ఉన్నారు. వెళితే భిక్షకి వెళ్ళి వచ్చే సమయం ఆ 2 గంటల సమయం కూడా వేస్ట్. నాకు వృధా నేను. కాబట్టి ఈ పసరు నీళ్లు తాగి అంటే 10 నిమిషాల్లో ఆ పని అయిపోతది. మిగిలిన టైం మళ్ళీ అయిపోతుంది ధ్యానానికి. ధ్యానానికి. అలా చెప్పారన్నమాట. దాంతో చెల్లెలు పాపం ఆవిడ చూడలేకపోయినారు. అంటే ఎంత బాధ అది. వాళ్ళ అమ్మను పోగొట్టుకోవడం నిజంగా ఈయన మీ అన్న అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న నేను నేను పోగొట్టుకున్నాను, అమ్మను పోగొట్టుకున్నాను, అక్కడే వదిలిపెట్టేశాను, ఎవరు రాలేదు. ఇంకా నేను ఒక్కదాన్ని అట్లే భిక్షాటనకి వెళ్ళిపోయాను, ఏదో బతుకుతున్నాను, నువ్వు లేకుండా పోయినావు అని ఆవిడ ఆ దుఃఖాన్ని వెళ్ళగక్కుకోవడం అనేది నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఆ సన్నివేశము ఎంత ఇదిగా ఉంది అంటే కన్నీళ్ళు వచ్చేస్తాయేమో ఆ మాటలు వింటుంటే. అలా ఉంది. నిజంగా చాలా బాధాకరం అనమాట వాళ్ళిద్దరు చాలా కలిసి. బాధాకరమైన పరిస్థితులే దాటుకొని వస్తారు. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఆహారము అనేది అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఆ లెటర్ అనేది దొరికిందో, నీకు శరీరానికి ఆహారం కూడా అంతే ముఖ్యం నాయన అనేసి అది కూడా చూసుకోవాలి. దాన్ని అది శరీరాన్ని సాత్విక ఆహారం బాధించకూడదు. మాత్రమే తీసుకోవాలి. పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని బాధ పెట్టకూడదు. బాధ పెట్టకూడదు. బాధ పెట్టకూడదు. దానికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలి. అప్పుడు కూడా ఆయన మళ్ళా తెలుసుకొని ఆ రకంగా ఉండడం అనేది. అయితే బట్టలు అనేది వేసుకునేదానికి నాకు అవసరమే లేదు. నా శరీరం అంతా ఒకటి, ఏదైనా గాని ఒకటి నాకు అని అంత అంటే అది కూడా దేని మీద ఇంకా ఆయనకు వ్యామోహము అనేది లేదు అసలు ఎక్కడ వ్యామోహం అనేది లేదు అసలు. లేదు. ఆ రకంగా ఉన్నారు ఆయన. అది మటుకు అంటారు వాళ్ళ చెల్లెలు, నువ్వు సర్వసంగ పరిత్యాగిని అని అంటున్నావు, కానీ చూడటానికి సర్వసంగ పరిత్యాగి కంటే హీనంగా ఉంది నీ జీవితము అని చెప్పి అంటున్నారు. ఎంత సర్వసంగ పరిత్యాగైనా దుస్తులైనా ధరిస్తారు, కానీ నువ్వు అంతకంటే హీనమైన జీవితాన్ని గడుపుతున్నావు. ఇది నీకు అవసరమా అని ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటారనమాట. ఇంకా ఇంకా నడుస్తోంది. కర్మ సిద్ధాంతం గురించి కూడా రావడం జరిగింది. అందులో కర్మ సిద్ధాంతము మనం చేసుకునే కర్మల గురించి అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. చాలా బాగా చెప్తున్నారు మేడం. అయితే ఇది కూడా ఆవిడ ఆధ్యాత్మిక పరిణితి సాధించటము. ఇప్పుడైతే ఏంటంటే పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరివర్తన, ఎంత పశ్చాత్తాపడినా గాని మన కర్మలు అయితే తీరవు. మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు మాత్రమే మన కర్మలు అనేవి తొలగిపోతాయి అని ఆవిడ ఆ ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిని తీసుకొని, అంటే వీళ్ళదే చివరి రోజులైనా గానీ మీది మీకు అప్పచెప్పేసి వెళ్ళిపోతాననేసి వచ్చారనమాట ఆవిడ. పశ్చాత్తాపం పొందంలోనే సరికాదు, దానికి ప్రాయశ్చిత్తం కూడా చేస్తున్నారు ఆవిడ. అప్పుడు ఆవిడ ఆధ్యాత్మికంగా పురోగమించారు. చాలా బాగుంది మేడం. చాలా అద్భుతంగా చెప్తున్నారు. వివరణ అట్లే ఉంది. అదంతా కూడా ఏదైనా మీరు చెప్తుంటే మాకు కళ్ళకి అలా జరుగుతుంది సిచ్యువేషన్ అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. సిచ్యువేషన్ ఊహించుకుంటూ ఉంటాం కదా, ఏదైనా ఒకటి చెప్తే ఇలా ఉంటుందేమో అని. అట్లా చాలా చక్కగా వివరిస్తున్నారు. ఇది ఇంకా మనదైతే ఇంకా కొనసాగుతుంది. మళ్ళా అంత తొందరగా అయితే కంప్లీట్ అవ్వదు. ముందు సెషన్స్ లో ఇట్లే మనకు నడుస్తుంది. చాలా 3 సెషన్స్ ఉంటాయి మేడం. ఇంకా 2 ఉంటాయి మేడం. ఎప్పుడైనా కానీ ఇంకా 2 ఉంటాయి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం దీన్ని. అలాగే మహాదర్ ఫౌండేషన్ లో మురళీప్ప గారి జీవిత చరిత్ర అలా ఎప్పటికీ నిలిచిపోతుంది మీ ద్వారా. ఎవరు వచ్చినా కూడా, ఎందుకంటే అంత విపులంగా వెళ్తేనే దానికి అర్థము పరమార్థం అనేది ఉంటుంది. ఏదో కట్టే కొట్టే తెచ్చే అనేది కాదు కదా. అది మామూలుగా మనం చెప్తూ ఉంటాం అనమాట ఒక రోజులో. అలా కాదు, అలా ఉండకూడదు అని సార్ మంచిగా తీసుకురావాలా అని చెప్పడం జరిగింది అన్నమాట.
మీరు అంతే అద్భుతంగా వివరిస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ ఇలాగే వెరీ మచ్. అతను అన్ని రకాల రూపాలు ధరించగలిగే శక్తిని పొందటము, ఆకాశయానం చేసే శక్తిని పొందటము, ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఆ నిమిషాన్నే వెళ్ళగలిగే శక్తి. ఏ అవతారం కావాలంటే అంటే ఏ దేవుని విధంగా అనుకుంటే అలా ఆ! ఆ శక్తిని ఆయన అంటే ఇప్పుడు అతని సాధించారు. శక్తితో కావాలనుకుంటే అతనికి దుస్తులు రప్పించుకోగలరు. ఆ, అతనికి ఆహారము రప్పించుకోగలరు. తృప్తికరమైనటువంటి ఆహారం. కానీ అతనికి వాటి మీద ధ్యాస లేదన్నమాట. అంటే ఆ శక్తిని ఆహారాన్ని సృష్టించుకోవడానికి దుర్వినియోగం ఉపయోగించుకుంటే చేసుకోవచ్చు. వ్యర్థమైపోతది మరలా. ఉమ్. అంటే అంత తీవ్ర వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక సాధన చేశారన్నమాట వారు. చాలా చాలా కఠోరమైన సాధన అసలు. అవును మేడం. అదే ఒక జన్మకే ఆయన ఎన్లైట్మెంట్ పొందడము అంటే ఇంకా ఆ, ఈ వందల జన్మలు దాటుకొని పోయేదాన్ని అంతా ఒక జన్మలోనే చేసేసుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మేడం ఎంత అద్భుతంగా చెప్తున్నారు వెల్రేపు గారి జీవిత చరిత్ర. ఇందులో మీరు కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. అందరూ వింటూ ఉన్నారు కదా, వీడియోస్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి చక్కగా. మన గ్రూప్ లో ఎంతో మంది మెంబర్స్ ఉన్నారు, కానీ అందరూ క్లాస్ కు రావట్లేదు. క్లాస్ కు వచ్చిన వాళ్ళు ఎవరు కంటిన్యూగా ఇంతసేపు ఉండట్లే, కానీ మీరు దాని మీద ఎంత శ్రద్ధాభక్తులు ఉంది కాబట్టి ఇంతసేపు ఉన్నారు. మరి ఉన్న వాళ్ళు దాని గురించి మాట్లాడాలి కదా. మాట్లాడండి సార్. సతీష్ గారు మేడం గుడ్ మాట్లాడండి. ఈవినింగ్ మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం చాలా బాగా చెప్పారు మేడం. ఎంత చక్కగానంటే ప్రతి దాన్ని కూడా మీరు ఇట్లా చెప్పడం అంటే సూపర్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఎటువంటి మాకు నాలెడ్జ్ ఇస్తాను. థ్యాంక్ యూ. మాస్టర్స్ ప్రసన్న పూజిత గారు, సురేష్ శేఖర్ గారు, నారాయణరావు గారు, శ్రీనివాస బాబు, లావణ్య ఉన్నారు కదా, అందరు చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఈ మిలరప్ప గారి చరిత్ర వింటుంటే అసలు మన అకాడమిక్ దాంట్లో నాన్ డీటెయిల్ లాగా తీసుకురావాలి. అంటే మీరు అంత చక్కగా చెప్పారు. ఏంటంటే దీంట్లో నీతి అన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే ఒక విద్యార్థి ఎలా ఉండాలి, గురువు ఎలా ఉండాలి. ఏంటంటే ప్రజెంట్ సినారియాలో అసలు గురువు శిష్యుల ఇది చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అనేది. దీనికి అందరూ కారణమే, తల్లిదండ్రులు కూడా కారణమే ఒక రకంగా చెప్పాలంటే. అంటే మా రోజుల్లో ఏంటంటే గురువు గారు కొట్టారంటే వీళ్ళు 4 తగిలిచ్చేవాళ్ళు, చెప్తే అందుకే కొట్టారనేవాళ్ళు. ఇంకో 4 తగిలిచ్చేవాళ్ళు. అలా కాదు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇది మారాలి మేడం. ఇలాంటివి రావాలి. మీకు అడ్డమైన వేరే కాకుండా ఇలాంటివి వస్తే గనక జనాల్లో కొంచెం నీతి పెరుగుతుంది. చాలా బాగా వివరించారు మేడం, చాలా డీటెయిల్డ్ గా. అసలు మీరు అంటే మేడం అన్నట్టుగా ఒక సినిమా లాగానే ఉంది మీరు చెప్తుంటే, సినిమా చూసినట్టు. చాలా ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అనిత గారు మాట్లాడండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. అద్భుతంగా చెప్పారు మేడం. విలారప్ప గురించి చాలా బాగా చెప్పారు మేడం, వివరంగా చెప్పారు. మీకు థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా అద్భుతంగా ఉంది మేడం. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. సంతోషం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్
ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. తెలియనే తెలుసుకుంటాం కూడా మేడం. హలో, చెప్పండి చెప్పండి సార్. ఇంకా అద్భుతంగా చాలా బాగా చెప్పారండి మీరు. థ్యాంక్ యూ సార్. నాకే నేనైతే ఏ స్థితిలో ఉంటానో ఆ స్థితి చెప్పింది ఆవిడ. చాలా అదృష్టం ఉంటాను. అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే వేలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి. ఓకే సార్. గొప్ప తల్లి. నిన్న చూశాను, మొన్న చూశాను, ఈరోజు చూశాను. సూపర్. నీలారాయణ గారు ఎలా ఉన్నారో అలాగే నేను, నా స్థితి అంతే. అలాగే నేను అలా వచ్చాను బయటికి. సూపర్ తల్లి, అద్భుతం. ఈ జూమ్ క్లాసులు రావటం కూడా సార్ మన ఇంట్లో మనము అన్ని నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది. సూపర్ అమ్మా. ఇదే సమయం మనం మీకైతే బయటకు మాత్రం వెళ్ళాలంటే కుదరదు. మీకైతే గుడ్ సర్టిఫికేట్ తప్పలేదు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు ఎలాంటి వాళ్ళు మీరు ఇంకా అలా చెప్తూ ఉంటే ఇంకా చాలా మంది ఇంకా మారుతూ ఉంటారు. ఆ లలిత మేడం గారికి చెప్పాను నేను, ఎలాంటి వాళ్ళని తీసుకురావండి, మంచి వాళ్ళని తీసుకురామని ఒకసారి చెప్పాను తల్లి. అలాగే ఆవిడ చేసే పని సూపర్. అంతే కదా సార్. ఒక జూమ్ ఇక్కడ క్రియేట్ చేశారంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నాం ఇక్కడ మనం అందరం కూడా. వాళ్ళకి ముందు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేనైతే ఎలా చెప్తానో జనాలకి అలా మీరు అలా క్షుణ్ణంగా చెప్తున్నారు మీరు. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరికి వివరంగా అర్థమయ్యేలాగా. నేనైతే ఇంకా బయటకి ఇంకా రాలేదు. ఇంకా నేను క్లాస్ చెప్పడానికి ఇంకా రాలేదు తల్లి. నేనైతే పైసి నుంచి 5 సంవత్సరాల తీసుకుందాం సార్. నెక్స్ట్ మంత్ మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అయితే నాకు కొంచెం భయం అంతే, అనిపించే కాదు. అదేం ఉండదు సార్, చెప్తా పోతే అదే సరిపోతుంది. అలవాటు అవుతుంది సార్. నాకు చాలా భయమే ఫస్ట్ లో. నేను చెప్పేదాన్నే కాదు, చాలా టైం తీసుకున్నాను నేను చెప్తా మొదలు పెట్టడానికి. నాకైతే నా అనుభవాలు అయితే బోల్డ్ ఉన్నాయి. అనుభవాలు కానీ చెప్పడానికి భయం అంతే. చెప్తే కదండి అవి విని ఇంకో కొంతమంది మారుతారు కదా. సరే అంటే చెప్పడానికి కొంచెం భయం, ఇబ్బంది అంతే, అంత మించే ఉంటుంది. ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా ఎవరన్నా అనుకుంటారేమో అంతే. అంతా మన కుటుంబమే సార్, అంతా ధ్యాన కుటుంబమే. చక్కగా శనివారం పూట ఉండేదే మనకు ధ్యాన అనుభవాల కోసమే ఉండేది. చక్కగా ప్రత్యేక కార్యక్రమం లక్షణంగా షేర్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. తిరిగి మళ్ళా మనం నెక్స్ట్ మంత్ దీన్ని అట్లే కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ 2 days 3 days ఉంటుందా మేడం? 2 days ఉంటున్నాం. ఎస్ మ్యామ్, షూర్. దీన్ని ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ కూడా మనం కంటిన్యూ చేద్దాము. అలాగే మళ్ళీ ఇంకొక పుస్తకం ద్వారా కూడా మీరు మాకు మంచి జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాం అనమాట. ఇప్పుడు కూడా చాలా అద్భుతమైన సెషన్ ఇదైతే ఇన్ని రోజులు జరగడము చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. తిరిగి రేపటి సెషన్ లో సమగ్ర జీవన శైలిలో కలుసుకుందామండి. సమగ్ర జీవన శైలిలో ఎవరైనా సరే మీకు తెలిసిన టాపిక్ ఏదైనా సరే ఆరోగ్యానికి సంబంధించి చెప్పాలనుకుంటే నా నంబర్కు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.